నేను మీ వీఆర్‌కే అంబాసిడర్ అండి. నాకు ఇంత పెద్ద వ్యక్తి ఇన్వైట్ చేశారు 'అఖ్తర్ ఖాన్' గారు. మనందరికీ ఏపీలో ఫౌండర్, ఏపీ తెలంగాణలో ఫౌండర్. తర్వాత మనందరికీ మార్గదర్శి. తర్వాత వెన్నంటి ఉండి మనందరికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి. నిజంగా దైవంలా భావించాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో 'అఖ్తర్ ఖాన్' గారు. తర్వాత ఎన్నో విషయాల్లో మనకి వెన్నుదన్నుగా ఉండి, సపోర్ట్ ఇస్తూ నేనున్నానని చెప్తూ టెక్నికల్‌గా, లాజికల్‌గా, సైంటిఫిక్ యాస్ ఎ డాక్టర్‌గా ఉండి, ఒక సాధారణ వ్యక్తి కోసం కూడా పనిచేసేటువంటి మనస్తత్వం వ్యక్తి అయినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన గారి చేత వెల్కమ్ చెప్పించుకోవడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. థాంక్ యూ సార్. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కంపెనీకి గాని, మన మిత్రులకు గాని, తర్వాత ఇంకా శ్రేయోభిలాషులకి అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఈరోజు ఈ అవకాశం అనేది ఈరోజు ఈ సక్సెస్ ఏదైతే ఉందో వన్ డేలో ఒక్కసారిగా వచ్చింది కాదండి. ప్రతి స్టెప్‌లో అంటే ఒక్కొక్క స్టెప్ నేను ఎంజాయ్ అంటే నేను కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చి డిగ్రీలో ఫైనల్ ఇయర్ డ్రాప్ ఔట్ అండి. తర్వాత టెక్నికల్‌గా ఎన్నో సబ్జెక్ట్స్ చేశాను. కంప్యూటర్స్ గాని, షార్ట్ హ్యాండ్ గాని, తర్వాత టైప్స్ గాని, ఆ రోజుల్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాలు కంప్లీట్ చేశాను. బట్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. కొన్ని బిజినెస్ పరంగా చూసినా హర్డిల్స్ అనేవి ఉండేవి. సో, ఇది కాదు మనం ట్రాక్ చేంజ్ చేయాలని చెప్పేసి మార్కెటింగ్‌లోకి వచ్చాను నేను 98లో. 98లో ఎప్పుడైతే మార్కెటింగ్‌లోకి వచ్చానో అక్కడ నేను వాళ్ళు చెప్పిన టార్గెట్స్ కన్నా డబుల్, త్రిబుల్ టార్గెట్స్ చేయడం జరిగేది. దానివల్ల ఏమైందంటే అక్కడ ఇంటర్నల్‌గా మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. మా టార్గెట్స్ కూడా పెంచాలి అనేటువంటిది. కానీ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మన యొక్క ఫుల్ పొటెన్సీని బయటికి తీద్దామన్నా యాక్సెప్ట్ చేయగలిగేటువంటి కొన్ని మార్కెట్‌లో సోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయని నాకు అనిపించింది. తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తూ మార్కెట్‌ని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మన యొక్క పొటెన్సీకి ఎన్‌కాష్ చేసుకోవడానికి మన యొక్క పూర్తి స్థాయి సామర్థ్యాన్ని బయట తీయడానికి ఈ ప్లాట్‌ఫార్మ్స్ కరెక్ట్‌గా లేవు. మనల్ని కంప్రెస్ చేస్తున్నాయి, నొక్కేస్తున్నాయి అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొన్ని సంఘటనల ద్వారా ఒక మిత్రుడి ద్వారా ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో చూసా నేను. చూసినటువంటి ఎళ్ళటం, ఒకే ఒక గంటలో జాయిన్ అవ్వటం, ఒకే ఒక గంటలో బయటికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ లైఫ్ అనేది కనిపించలా. అంటే కాన్సెప్ట్ బావుంది. అంటే ఏదైతే మనకి మనకి నెట్వర్కింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ స్ట్రీమ్ మన ఆ లైన్ ఏదైతే ఉందో అనిపించింది. కానీ పబ్లిక్ ఉపయోగపడే విధానం అంతా బావుంది. అవేర్‌నెస్ బావుంది. అంటే స్ప్రెడ్డింగ్ కెపాసిటీ బావుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బావుంది. కానీ లోపల ఉన్న ప్రొడక్ట్స్ గాని, వాళ్ళ ఇది గాని నాకంత కిక్ రాలేదు. సో, దాంతోటి వెంటనే వదిలేసాను. తర్వాత 2000లో ఇంకొక సిస్టమ్‌లో ఒక ఎంఎన్‌సిలో జాయిన్ అయ్యాను. దాంతోటి ఒక అక్కడ ఒక మంచి టీము, మంచి ప్రొడక్ట్స్, లైఫ్ ట్రైనింగ్స్ అన్నీ చాలా బాగుండేవి. కొన్ని ఇంటర్నల్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, కొన్ని వేరే రీజన్స్ వల్ల నాకు కొన్ని మిస్టేక్స్ వల్ల నేను కొన్ని తెలిసి, కొన్ని తెలియక మిస్టేక్స్ చేశాను. అక్కడ నాకు మిస్టేక్స్ చేసిన తర్వాత అర్థమైందేంటంటే, ఇది కాదు ప్యాటర్న్ మనం చేసే పద్ధతి కరెక్ట్ కాదు. కొంత సిస్టమ్‌ని మనం ఫాలో అవ్వాలి అన్న తర్వాత అనుకోకుండా బయటికి బలవంతంగా రావాల్సిన పరిస్థితి నుండి వచ్చేసాను. తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ ఒక వేరే ఎంఎన్‌సిలో జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మళ్ళీ అగైన్ సేమ్ మనకి అక్కడ కూడా ఒక లిమిటెడ్ వర్షనే ఉంది లైఫ్. మళ్ళీ ప్రతి ఒక్కటి డెసిషన్ మేకింగ్‌కి డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ వేరే ఎంఎన్‌సిలో అమెరికన్ బేస్డ్ ఎంఎన్‌సిలో జాయిన్ అయ్యాను. అక్కడ పర్ మంత్ 2,00,000 ప్లస్ తీసుకున్నాను. వితిన్ స్పాన్ ఆఫ్ 9 మంత్స్ లోనే. వితిన్ స్పాన్ ఆఫ్ 9 మంత్స్‌లో మోర్ థాన్ 1000 మెంబర్స్ టీము. నా లైఫ్‌లో ఫస్ట్ అచీవ్‌మెంట్ అదే. గ్రేట్ అచీవ్‌మెంట్. అప్పట్లోనే 2,00,000, 2,50,000 పర్ మంత్ తీసుకునేవాడిని. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ పాలిసీలు, కొన్ని ఫారెన్ ట్రేడ్ పాలిసీలు చేంజ్ అవ్వటం వల్ల ప్రొడక్ట్ అవైలబిలిటీ అనేది చాలా కాలం ఇబ్బందయింది. దాంతోటి మళ్ళీ బలవంతంగా నా ట్రాక్ అంటూ చేంజ్ చేసుకొని అగైన్ మళ్ళీ జాబ్‌లోకొచ్చాను. జాబ్‌లోకొచ్చిన తర్వాత 2005-2008 వరకు మళ్ళీ వేరే జాబ్. మళ్ళీ పర్సనల్ లైఫ్ ఎట్లాగా ఉండేది అందరి కామన్ లైఫే. తర్వాత అనిపించింది ఇట్లా కాదు మనం ట్రాక్ చేంజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇట్లా వేరే ఎంఎల్ఎంల మీద ఆధారపడ్డా, లేకపోతే జాబ్‌లో ఆధారపడి ఇబ్బందవుతుందని చెప్పేసి ఓన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాను. ఓన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఇక మీకు తెలిసే ఉంటది. ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు మార్కెట్‌లో. ఒక లేబులింగ్ కోసం కూడా ఎంత కష్టపడాలి. ఒక పేరు కోసం, రిజిస్ట్రేషన్ కోసం, డిజైనింగ్ కోసం, ఫార్ములా కోసం చాలా కష్టాలు పడాలి. అట్లాంటిది ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ గ్రౌండ్ వర్క్ చేసి ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి వితిన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్‌లో ఒక ఒక ఆ సెగ్మెంట్‌లో ఒక తారాస్థాయికి తీసుకెళ్ళాను. వితౌట్ యాడ్, వితౌట్ ఇది. కానీ తర్వాత ఒక 3 ఇయర్స్ కష్టపడి నెలకి 5-10 లాక్స్ మినిమమ్ ఇన్‌కమ్ వచ్చేటువంటి పొజిషన్‌లో ఒకానొక యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది. ఆలోచన మార్చేసింది 2010లో. తర్వాత నా లైఫ్‌లో చాలా విలువైన వ్యక్తులను నేను కోల్పోవటం జరిగింది. అక్కడి నుంచి నా ఆలోచన విధానం మారింది. ఎందుకంటే ఎప్పుడైతే నా విలువైన వ్యక్తి నా జీవితంలో 2011, 2012 వరకు నేను యాక్సిడెంట్ వల్ల కొంతమందికి బెడ్ రిడెన్ అయి ఉన్నాను. తర్వాత వచ్చేటప్పటికి మా వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇదైపోయింది పరిస్థితి. ఫైనాన్షియల్‌గా కూడా చాలా ట్రాక్ దెబ్బతిన్నది. సో, ఎప్పుడైతే ఒక వన్ మ్యాన్ షో అంటే బిజినెస్ పరంగా కూడాను ఇంత పెట్టి సక్సెస్‌ఫుల్‌గా ఉండి రిపీటెడ్ ఆర్డర్స్ వచ్చి కూడాను లైఫ్‌లో మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సక్సెస్‌ఫుల్ అయ్యి కూడాను. బ్రాండ్ నేమ్ గాని,
ఇన్ఫో గానీ, ప్రొడక్ట్ అవైలబిలిటీ గానీ, రా మెటీరియల్ క్వాలిటీ గానీ అన్నీ చేస్తూ టెక్నికల్‌గా ఉన్నా గూడా నేను వన్ మ్యాన్ అవ్వటం వల్ల అగైన్ మళ్ళీ నా లైఫ్ క్వెషన్ మార్క్‌లోకొచ్చింది. ఫైనాన్షియల్‌గా, టెక్నికల్‌గా తర్వాత ఫ్రీడమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడాను. సో, ఇది కరెక్ట్ విధానం కాదు అనిపిచ్చేసి ఆలోచిస్తూ వేరే ఫారిన్ కంపెనీస్‌తో టై అప్ అవుదాం. ఇంకా వేరే ఏదైనా జాబ్ జేసుకుందాం అని ఆలోచిస్తున్న మూమెంట్‌లో నా లైఫ్‌లోకి ఇప్పుడు అఖ్తర్ గారు మనందరికి ఎట్లాగైతే వచ్చారో మన జీవితాల్లోకి, అట్లానే నా లైఫ్‌లోకి నిజంగా దేవుడు లాంటి వ్యక్తి. సరదాగొచ్చినా, సీరియస్‌గొచ్చినా, నెట్‌వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వచ్చినా, నా జీవితానికి మాత్రం ఆయన దేవుడేనండి. నేను ప్రతిసారి గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు మనందరికీ స్ఫూర్తిదాత అఖ్తర్ గారు ఎట్లనో, నాకు మాత్రం సదానంద్ గారు నా అప్‌లైన్. నిజంగా సభాముఖంగా కొన్ని లక్షల మంది ముందు ఆయనకి నిజంగా పాదాభివందనం చేస్తున్నాను. నా జీవితాన్ని ట్రాక్ చేంజ్ చేసిన వ్యక్తి. ఆహ్, 6 సార్లు వచ్చాడు. ఫోను చేసాడు. చేస్తే నేనన్నాను నెట్వర్కింగ్‌లోకి నేను జాయిన్ అవ్వనండి. నాకిష్టం లేదు నెట్వర్కింగ్ జాయిన్ అవ్వటం. ఎందుకంటే ఈ మార్కెట్ చూసారు కదా! ఎలా ఉందో రోజుకో కంపెనీ, రోజుకో ఇష్యూ. నేను నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ నేను జాయిన్ అవ్వనని చెప్పి తప్పించుకుంటూ ఉన్నాను. ఆయన వదిలిపెట్టకుండా ఏకంగా ఇంటికొచ్చి కూర్చున్నాడు ఏడోసారి. ఇదెక్కడరా మళ్ళీ ఇంటికొచ్చి కూర్చున్నాడు. ఈ మనిషి వదిలేటట్లేడు ఏంటి అనుకోని, సరే చూస్తాను చెప్పండంటే, "విశ్వేశ్వరరావు నీకు ప్రొడక్ట్ అంటే ఇష్టం గదా! మంచి ప్రొడక్ట్ ఉన్నటువంటి కంపెనీ వచ్చింది. చాలా బావుంది. ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ లేవు. నువ్వు ఒక్కసారి చూడు నీకు మంచి మనకు తెలిసిన ఒక పెద్ద డాక్టర్ గారున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్ గారున్నారు. హైదరాబాద్‌లో ఉన్నారాయన. మహారాష్ట్ర నుంచి వచ్చారాయన. చాలా మంచి డాక్టర్ గారు. ఒక్కసారి నువ్వు చూడు. ఆయన ఎండీ ఆయన. ఆయన చెప్తారు నీకు. నేను చెప్తే నమ్మవు గదా! వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు ఎండీలే డాక్టర్‌లు. ఒక్కసారి పరిచయం చేసుకో. ఒక్కసారి నా కోసం రా అని బతిలాడాడు. ఇదేంటి నా కోసం వచ్చి ఆయన బతిలాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకోని, సరే మీరు ఇన్ని సార్లు వచ్చినందుకని నేను వస్తానని చెప్పేసి వచ్చాను. ఈరోజు మన ఎవరైతే ఇన్వైట్ చేశారో మన ఫౌండర్, గ్రేట్ లీడర్ అఖ్తర్ గారు నాకు ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో 5-10 మినిట్స్ సెషన్ నాతో మాట్లాడగలిగే అదృష్టం నాకు అవకాశం కల్పించారాయన. ఆ రోజు నా జీవితానికి ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. అప్పట్లో కూడా నేను ఒక ఆపర్చునిటీ ఓకే. బావుంది ప్రొడక్ట్ అంతవరకు ఓకే అనుకున్నాను గానీ, దిగుతున్న కొద్దీ ఐఎంసీ యొక్క టేస్ట్ ఏదైతే ఉందో నాకు అన్ని రకాలుగా అర్థం కావడం స్టార్ట్ అయింది. ఆ రోజు చూసాను. మనకి అలోవెరా డెమో కొన్ని దాని ఫంక్షన్స్ చెప్పారు. ప్రొడక్ట్ ఫంక్షన్ చెప్పారు. కంపెనీ గురించి చెప్పారు. విజన్ చెప్పారు. ప్లాన్ చెప్పారు. ఆయనున్న స్టేటస్‌లో గూడా ఆయన ఇన్‌కమ్ 2.5-3 లాక్స్ యాస్ ఎ డాక్టర్‌గా ఉండి వైఫ్ అండ్ హస్బాండ్ గూడాను వాళ్ళు చేస్తూ దీన్ని ఇష్టపడి వాళ్ళకొచ్చిన రిజల్ట్స్ నాతో షేర్ చేసుకుంటే నాకనిపించింది. ఇంత పెద్ద పెద్ద వ్యక్తులే మాట్లాడినప్పుడు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనుకోని నేను సో సదానంద్ గారి హెల్ప్ తీసుకొని ప్రొడక్ట్ పరంగా కొంత ఆయన గారి దగ్గర మార్కెటింగ్ పరంగా నాలెడ్జ్ తీసుకొని వర్క్ చేయడం మొదలెట్టాను. అయితే దురదృష్టవశాత్తు కొంతకాలం తర్వాత నాకు నా అప్‌లైన్ అనుకోకుండా దూరమయ్యారు. అంటే మళ్ళీ తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత కలిసారనుకోండి. ఈ లోపల ఆయన టెక్నికల్ కొంత హెల్ప్ చేశారు. ఇన్ఫర్మేషన్ పరంగా. అయితే కంపెనీ పరంగా అనిపించింది. ఇది చూసిన తర్వాత వర్క్ చేయడం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం ఇష్టపడటం వేరు. అవతల వ్యక్తిని ఇష్టపడేలాగా చేయాలంటే దానికి ఇన్ఫో చెప్పడం వేరు. ఇప్పుడు రియల్‌గా మార్కెటింగ్ ప్లాన్ గురించి కానీ, కంపెనీ గురించి గానీ, ప్రొడక్ట్ పరంగా గానీ, లేతే సర్విస్ పరంగా గానీ, లేతే ప్రొడక్ట్ యొక్క ఫంక్షనింగ్ పరంగా గానీ, తర్వాత మార్కెట్ యొక్క స్ట్రాటజీ పరంగా గానీ, అనేక రకాల అంశాల్లో డీపర్ లెవెల్‌లోకి స్టడీ చేస్తూ వచ్చిన తర్వాత కొన్ని వందల కొద్ది హర్డిల్స్ అండి. వందల కొద్ది హర్డిల్స్. సదానంద్ గారు వచ్చిన రోజు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ టైమ్ దగ్గరకొచ్చిన రోజు ఆయన బండెక్కించుకొనెళ్ళి, మళ్ళీ దింపేసిన తర్వాత ఇంటికి రావడానికి నాకు 3 అవర్స్ పట్టింది. 10 కిలోమీటర్ల దూరం. అంటే ఆ రోజు నేనున్న స్టేటస్ మీకు అర్థమై ఉండొచ్చు. తర్వాత చిన్నగా తర్వాత అఖ్తర్ గారి దగ్గర కూడా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను స్టార్టింగ్‌లో నాకు అవకాశం లేక. మళ్ళీ తిరిగిచ్చేసాననుకోండి. చిన్నగా ఒక రూ. 2000 వర్త్ ప్రొడక్ట్ తీసుకున్నాను. ప్రొడక్ట్ కూడా ఇచ్చేసాను. తర్వాత మా సీనియర్ దగ్గర కూడా కొన్ని ప్రొడక్ట్ శాంపిల్ తీసుకొని మళ్ళీ ఇచ్చేసాను ఒక నెలలో. సో, నాకర్థమైందేంటంటే ఆ రోజు ప్రొడక్ట్ ఫస్ట్ నేను యూజ్ చేశాను. యూజ్ చేసి పర్సనల్‌గా నాకు బాగుంది అనిపించిన తర్వాత మా మేడంకిచ్చాను. మా మేడం గారికిచ్చిన తర్వాత ఆమె రిజల్ట్స్ చూసాను. బావుంది. పిల్లలకిచ్చాను. రిజల్ట్స్ చాలా బావున్నాయి. సో, ప్రొడక్ట్ మనం ఫస్ట్ మన ఫ్యామిలీ మీద మనం వాడుకొని, మనం పర్సనల్‌గా ఫీల్ అయ్యి, దాని ఫంక్షనింగ్ మొత్తం అర్థం చేసుకొని, తర్వాత ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇబ్బంది లేవు అని నాకు ప్రాక్టికల్‌గా క్లారిటీ వచ్చి, ఓకే. యెస్. మనం చెయ్యొచ్చు. వీళ్ళందరూ చెప్పింది నిజమే అని చెప్పేసి అర్థం చేసుకొని, నేను సీరియస్‌గా దీన్ని లైఫ్‌గా తీసుకోవాలి అని ఇక నిర్ణయించుకున్నాను. ఇంకా వేరేదేం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇంతమంది ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు అప్పటికి ఆల్రెడీ ప్రేమ్ గారికి 1.6 లాక్స్ పర్ మంత్ వస్తుంది. అప్పట్లో ఏం చేశారంటే, అఖ్తర్ గారి చెక్కులు, మన ప్రేమ్ గారి చెక్కులు, ఆనంద్ బాజ్‌పేయి గారి చెక్కులు అడిగి, తీసుకొని జిరాక్స్ తీసి ఆ స్టేట్‌మెంట్స్ అన్ని నా బ్యాగ్‌లో పెట్టుకొని తిరిగేవాడిని. కొన్నైతే మన ప్రేమ్ గారు చూపించిన చెక్ 1.6 లాక్స్ పర్ మంత్ అప్పట్లో వచ్చిన చెక్‌ని కలర్ జిరాక్స్ తీసి నా బ్యాగ్‌లో పెట్టి లామినేషన్ చేయించి నా బ్యాగ్‌లో పెట్టుకొని మన జూనియర్స్‌కి కూడా ఇచ్చాను. మన టీమ్‌లో స్టార్టింగ్‌లో ఎవరైతే ఉన్నారో నాతోటి, ఇదిగోండి స్టేట్‌మెంట్ చూడండి. మా సీనియర్‌కి ఇన్‌కమ్ వచ్చింది. ఆయన పాన్ కార్డ్, వాళ్ళ అకౌంట్ నంబర్‌తో సహా ఉంది ఇందులో. తర్వాత ఇదొచ్చేటప్పటికి ఏదైతే ఉందో అని చెప్పేసి మొత్తం వాళ్ళ డేటా కూడా నా దగ్గర పెట్టి ఎందుకంటే అప్పట్లో ఐఎంసీ ఇక్కడ
లేదు. నార్త్ ఇండియన్ కంపెనీ. అంత అవేర్‌నెస్ లేదు. మనం ఎన్ని స్టాండర్డ్స్ గురించి చెప్పినా అంత డబ్బులు పెట్టి జాయిన్ అయ్యే హడావిడి కాదు కదా! అందుకని చాలా సింపుల్ ప్యాటర్న్‌లో లైఫ్‌ని డీల్ చేయాలంటే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా వ్యవహరించాల్సొచ్చేది. అటువంటి పరిస్థితుల్లో మనకొచ్చేటప్పటికి చెక్స్ తీసుకొని, వాళ్ళని సజెషన్స్ తీసుకొని, వాళ్ళ దగ్గరికెళ్ళి కొన్ని సార్లు అడిగి, కొన్ని సజెషన్స్ తీసుకొని సీనియర్స్ దగ్గర తర్వాత నేను వర్క్ చేయడం మొదలెట్టాను. వర్క్ చేయడం మొదలెట్టినప్పుడు తీసుకున్న సజెషన్స్ అన్ని మర్చిపోయాను. మళ్ళీ జీరో అయిపోయింది నాలెడ్జ్ అంతా. ఎందుకంటే ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి భయాలు చాలా ఉంటాయి. సో, ఆ భయాలను అధిగమించాలంటే మనకు ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్. సో, ఆ ప్రాక్టీస్‌కి సంబంధించి ప్రొడక్ట్ పరంగా నాలెడ్జ్ పెంచుకోవటం. విన్నప్పుడు అంతా బానే అర్థమవుతుంటుంది. కానీ నేను చెప్పాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికెక్కాలది. ఇక్కడి నుంచి ఇక్కడికెక్కితే గాని రాదు. ఇక్కడికెక్కింది ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోద్ది. సినిమా హాల్‌లో చూసినట్టే ఉంటుంది. కానీ ఇక్కడికెక్కింది మాత్రం మన జీవితంలో చూసిన సంఘటన, అనుభవించిన సంఘటనలా ఉంటాయి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి దింపాను దాన్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి దింపిన తర్వాత దింపాలంటే ముందు దానికి సాటిస్ఫాక్షన్ కావాలి. యూజ్ చేశాను. ఆ తర్వాత రికమెండ్ చేశాను. మా ఫ్యామిలీ మొత్తం వాడిన తర్వాత పర్సనల్‌గా మా ఇంట్లో వాళ్ళు బావుంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా అలా స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్ డేస్‌లో ఆ రోజు నేనొచ్చేటువంటి స్థాయిలో గూడాను నేనున్న ప్లేస్ వచ్చేటప్పటికి చాలా హైదరాబాద్‌లో ఉన్న చాలా రిమోట్ ఏరియాలో ఉండేవాడిని. ఎందుకంటే రూ. 1,800 రూమ్ రెంట్‌లో ఉండేవాడిని ఫ్యామిలీ తోటి. రూ. 1,400 రెంట్ అన్నమాట. అంటే ఒక చిన్న బెడ్‌రూమ్, సింగిల్ బెడ్‌రూమ్, ఒక కిచెన్. ఎందుకంటే నెలకి రూ. 10,00,000 సంపాదించే వ్యక్తిని ఒకానొక స్టేజ్‌లో మొత్తం కంప్లీట్‌గా క్రాష్ అయిపోయింది లైఫ్. ఫ్యామిలీ పరంగా గాని, ఫైనాన్షియల్‌గా గాని ఒక యాక్సిడెంట్ నా జీవితాన్ని కంప్లీట్‌గా మార్చేసింది. సో, ఎక్స్‌పీరియన్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్ అనేవి నా లైఫ్‌లో చాలా సార్లు జరిగాయి. కానీ ఆహ్, మనకి టైం ఎలా ఉన్నా ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో నా లైఫ్‌ని చేంజ్ చేసేసింది. అటువంటి పరిస్థితుల నుంచి నేను ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వచ్చాను. నా ఇంటి దగ్గర నుంచి నేను బయటికి రావాలంటే 2 కిలోమీటర్లు నడిచి రావాలి. రోడ్డు మీదకెళ్ళి ఆహ్, మళ్ళీ ఎక్కడానికి గూడాను చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే రూ. 10 ఉంటే రూ. 5 టికెట్ ఒక లొకేషన్‌కి తీసుకొని అక్కడికెళ్ళి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ టీ తాగేది లేదు, మంచినీళ్ళు తాగేది కూడా లేదు బయట. మళ్ళీ ఆ రూ. 5 తోటి మళ్ళీ ఇంటికి రావాలి. ఒకవేళ ఏమన్నా రూ. 5 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే 10 కిలోమీటర్ల దూరం ఇంటికి నడిచి రావాలి. అలా నా పరిధిలో ఉండేలాగా చూసుకొని వర్క్ చేశాను. చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైనా ఫోన్ చేసినా, మాట్లాడినా. అటువంటి పరిస్థితులు ఇంకా చెప్పాలంటే ఇన్‌కమింగ్ కాల్ కూడా రీచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి డబ్బులు లేక మా సీనియర్ చేత 3 సార్లు రీచార్జ్ చేయించుకున్నా నేను. సదానంద్ గారి చేత. సో, అటువంటి పరిస్థితి నెలకి 10,00,000 సంపాదించేటువంటి వ్యక్తిని కాస్త రూ. 10 రూ. 1 బిళ్ళ కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఆ కండిషన్‌లో జరిగింది. అది యాక్సిడెంట్‌గా జరిగిందా? టైం ప్రకారం జరిగిందా? నాకు తెలీదు. బట్ ఆ టైం అలా ఉంది. ఆ టైంలో కరెక్ట్ టైంకి ఐఎంసీ అనేది నా జీవితంలోకి నిజంగా చెప్పాలి నేనే అదృష్టవంతుడిని. ఐఎంసీ నన్ను సెలెక్ట్ చేసుకుంది. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. సదానంద గారి రూపంలో, అక్క గారి రూపంలో. ఇచ్చిన తర్వాత ఒక్కొక్క స్టెప్ వర్క్ చేయడం మొదలెట్టినప్పుడు మూవ్‌మెంట్‌లో ఈ బస్సులకి డబ్బులు లేక కూడా తిరగటం. 10 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు నడిచెళ్ళటం. ఎండాకాలం, వానాకాలం చూడకుండా కూడా నడిచెళ్ళటం. 2 తులసిలు, ఒక్క తులసి కోసం కూడా అసోసియేట్ ప్రెస్ మీద బిల్లింగ్ చేసి వాళ్ళకెళ్ళి ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని ఫంక్షనింగ్ చెప్పి, ఎలా మాట్లాడాలో చెప్పి, దాని ఫంక్షనింగ్ చెప్పి, ఎందుకు మార్పు కోరుకోవాలో చెప్పి, ఒక్కొక్క స్టేజ్‌లో రావడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ మంత్ నా యొక్క ఇన్‌కమ్ వచ్చేటప్పటికి రూ. 1,625. రూ. 1,625 చూడండి సిటీలో ఉన్న వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేని పరిస్థితుల్లో ఫస్ట్ మంత్ 19,000 బీవీ చేశాను. విత్ 10 మెంబర్స్ తోటి. ఏది బై వాక్, బై ఆర్టీసీ బస్ ఆర్ మళ్ళీ అగైన్ బై వాక్ అంతే. 20 డేస్ స్పాన్‌లో. సో, ఈ రకంగా జరిగింది. ఫస్ట్ చెక్ ఎంత కాదనుకున్న ముద్దే ఉంటుంది. తక్కువొచ్చినా గాని ముద్దుగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్‌లో ఫస్ట్ మెమరీ గదా! ఇప్పుడు ఈ రోజు ఒక 3,00,000 వస్తున్నా, 4,00,000 వస్తున్నా కిక్ లేదు. ఫస్ట్ చెక్ ఇప్పటికి కూడాను. సో, 1625 ఫస్ట్ చెక్. ఈ 1625 ఫస్ట్ చెక్ ఏదైతే ఉందో చూసిన తర్వాత అనిపించింది. యెస్. ఐయామ్ గెట్టింగ్ ఇన్‌కమ్. చూపెట్టడానికి కూడా ఎవరికన్నా ఉంది. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు చాలా మంది ఒక స్కూల్‌కెళ్తున్నప్పుడు పిల్లవాడు ఎంత క్రమశిక్షణగా, పద్ధతిగా, డివోషన్ తోటి, డెడికేషన్ తోటి తర్వాత ఆహ్, పేరెంట్స్ అన్నా లేకపోతే టీచర్స్ అన్నా ఒక గౌరవమైన భక్తి భావంతో మనం వెళ్ళాలి. అప్పుడే మనకి ఇవి జరుగుతాయి. మనం చరిత్ర తీసుకున్నా లేతే మైథాలజీ తీసుకున్నా శ్రద్ధ, సబూరి అని 2 వర్డ్స్ ఉన్నాయి. అంటే సహనంతో కూడినటువంటి ఓరిమి వర్క్. ఎప్పుడైతే మనం శ్రద్ధగా చేస్తూ సహనంతో ఉంటామో అంటే శ్రద్ధగా అంటే ఒక సబ్జెక్ట్ మీద ప్రేమ, గౌరవం, అభిమానం. స సహనం అంటే అది సక్సెస్ కోసం కొద్ది టైం తీసుకున్నా దాంతో నిలబడి ఉండాలి మనం. అంటే మనం చేసే వర్క్ చేస్తూ తెల్లారికల్లా లేదా సాయంత్రం కల్లా డబ్బులు రావాలని ఆశించకుండా, మనం ఎంచుకున్న టార్గెట్ యొక్క లైఫ్ ఎలా అయితే ఉండాలంటే మనం శిఖరాన్ని చూడాలి. మొదట్లో మనం ఫుట్ స్టెప్స్ చూడకూడదు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తాత్కాలికంగా వచ్చే ఇన్‌కమ్ చూడటం అనేది మనం వేసున్న మొక్క పెరగకుండానే తవ్వి చూడటం లాంటిదవుతది. సో, మనం ఒక మొక్కనేసాము. అది పెరుగుతుంది. పెరిగి ఫ్రూట్స్ ఇచ్చేదాకా ఓపిక పట్టాలి మనం. అంతే తప్ప ఏ పూటకప్పుడు తవ్వి చూస్తే డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతుంది. అలానే ఐఎంసీ యొక్క విజన్ నాకర్థమైంది.
మనం ఏం చేసినా లైఫ్ లో ఎటువంటి కష్టాలు ఉంటాయో నాకు గతం జీవితంలో చూశాను. సక్సెస్ ఎలా ఉంటుందో చూశాను. కానీ ఇంత సింపుల్ ప్యాటర్న్ లో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ లో ఆపర్చునిటీ అనేది అందరికి చెప్తూ ఉన్నప్పుడు, అక్కడ వాళ్ళు అడుగుతున్న క్వెషన్స్ గాని, వాళ్ళు అడుగుతున్న ఆన్సర్స్ గాని, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, అటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లో నేనున్నప్పుడు, అదే విధంగా ఎదురు వ్యక్తి ఉన్నప్పుడు ఎలా బయటికి తీసుకురావాలో నాకు అర్థమైంది ఆ రోజు. సో నేనేం సాధించాలో నాకు అర్థమైంది ఆ రోజు స్టార్టింగ్ లో. గతం అనేది ఒక మెమరీ, తీపి గుర్తు. కానీ ప్రాక్టికల్ లైఫ్ బతకాలి అంటే, కరెంట్ లైఫ్ బతకాలి అంటే, ఆ రోజు నేను అనుభవిస్తున్న క్షోభ నాకు అర్థమైంది. అంటే ఒక ఫ్యామిలీ ఉన్న వ్యక్తి బతకాలి అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి. మనం వాళ్ళని మిస్‌గైడ్ చేయకూడదు. రాంగ్ డైరెక్షన్‌లో చేయకూడదు. పొరపాటు ఇన్వెస్ట్‌మెంట్ చేయించకూడదు. అంటే రూ. 10 లేకపోతే నేను 10 కిలోమీటర్లు నడిచొచ్చినప్పుడు నా కాళ్ళు మండుతుంటే నాకు అర్థమైంది. అంటే ఎప్పుడు చేయలేదు. కానీ పొరపాటును కూడా చేయకూడదు. సరదాగా కూడా వాళ్ళ దారి తప్పించకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను పడ్డ బాధ, ఆ బాధ నాకు అర్థమైంది. ఆహ్, రూ. 10 లేకపోతే ఇంట్లో ఎలా ఉంటదో కూడా నేను ఒక నెల రోజుల పాటు ఫేస్ చేశాను. ఒక షాప్‌లో తెచ్చుకోవాలి, రెంట్‌కి తెచ్చుకోవాలి, మనకి అప్పులు తెచ్చుకోవాలన్నా ఎటువంటి బాధపడతానో చూసాను. అంతకుముందు లైఫ్ రోజుకి 10,000 ఖర్చు పెట్టుకున్న లైఫ్ సరదాగా ఉంది. రూ. 10 లేని లైఫ్ కూడా చూసాను. ఆహ్, ఒక వ్యక్తి అనుకోకుండా యాక్సిడెంట్ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చూసాను. టెక్నికల్‌గా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలా ఉంటదో చూసాను. ఉంటే ఎలా ఉంటదో చూసాను. నాకనిపించింది ఇది రియల్ లైఫ్. మనకిప్పుడు ఈ ఎసెన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది జీవితంలో అనిపించింది నాకు. ఆ రకంగా వర్క్ చేస్తూ ఫస్ట్ మంత్ అంటే ఈ నెలలో ఉన్నటువంటి భావాలన్నీ మీకు చెప్తున్నాను. కొద్దిగా ఎనక ముందు అవ్వచ్చు. కానీ సంతోషంగా చెప్తున్నాను. ఎందుకంటే అది ఒక సినిమా కాదు కాబట్టి, డిజైన్ చేయడానికి డైరెక్టర్ కాదు కాబట్టి, ఉన్న భావాన్ని ఉన్నట్టుగా చెప్తున్నాను. సో ఆ రకంగా నాకు ఫస్ట్ మంత్ చెక్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. యెస్, నాకు ఇన్‌కమ్ వస్తుంది. ఇప్పుడు ఒక నార్త్ ఇండియన్ కంపెనీ సౌత్ ఇండియాలోకొచ్చినా మనకి ఇన్‌కమ్ వస్తుంది అనే విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు దీని తర్వాత క్యూరియాసిటీ ఏంటంటే కంపెనీ చూడాలని పడింది నాకు. కంపెనీ చూడాలంటే మనం ఏదైనా అచీవ్ చేస్తే తప్ప ఎంట్రీ చేసే అవకాశం లేదు. సో కాబట్టి ఏం అచీవ్ చేయాలని చెప్పి ఆలోచించిన తర్వాత ఒక్కొక్క స్టెప్ తర్వాత హరిద్వార్ ట్రిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూసాను. ఇంకా ఉన్న టీమ్‌కి స్ట్రాంగ్‌గా ఇవ్వటం టీమ్‌కి సర్వీస్ ఇవ్వడం మొదలెట్టాను. నడిచెళ్ళి అవకాశం ఉన్నంత వరకు. అంటే ముందు క్లయింట్ వరకు చేరాలి. సాయంత్రం 8 గంటలకన్నా ఇంటికి చేరని. నో ప్రాబ్లమ్. ముందైతే క్లయింట్ దగ్గరికి మనం కాల్ చేసిన దగ్గరికి చేరాలి అని చెప్పేసి, ఆ క్లయింట్ దగ్గరికి చేరడం కోసం నానా బాధలు పడి, డబ్బులు లేకపోయినా ఎళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అందరూ లిఫ్ట్ అడిగి ఎళ్ళాను. బైకుల మీద, వేరే వాళ్ళ మీద. ఇక మీరు అర్థం చేసుకోండి. స్టార్టింగ్ డేస్‌లో ఫస్ట్ 2 మంత్స్ వరకు నా పరిస్థితి అలానే ఉంది. రూ. 1620 ఎవరికి సరిపోతాయండి ఫస్ట్ మంత్. కానీ నేను వదలలేదు. ఏది ఆహ్, ఇంట్లో డబ్బులు లేకపోయినా మా వాళ్ళకి కొంత ఏర్పాటు చేసి పక్కన షాప్‌లో కిరాణా షాప్‌లో అడిగి అప్పు తీసుకొనొచ్చి, మా వాళ్ళకి ఇంట్లో సరుకులిచ్చి, అటువంటి దారుణమైన జీవితాన్ని కూడా నేను చూసాను. ఆహ్, ఇక మీరు చెప్పరు పక్క వాళ్ళ రూ. 10 అడిగి బయటికి టీమ్ సర్వీస్‌కొచ్చినటువంటి రోజులు గూడా ఉన్నాయి. అవన్నీ ఈ రోజు వరకు ఎప్పుడు చెప్పలా నేను. సభాముఖంగా సారు ఉన్నదున్నట్టు చెప్పు అంటే, ఎందుకంటే ఆ రోజులు గుర్తొచ్చాయి మళ్ళీ నాకు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పిల్లలతో సహా ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు రూ. 10 నాకిచ్చి 100 గ్రాముల గోధుమ పిండితోటి 2 రోజులు బతికిన రోజులున్నాయి వాళ్ళు. 100 గ్రాముల గోధుమ పిండితోటి. సరే. ఈరోజు నాతో తను లేదు ఎంజాయ్ చేయటానికి లైఫ్‌ని. ఉన్న విషయం చెప్తున్నాను. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే నాకు కష్టాలు చెప్పుకుంటే నాకు అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే బలహీన పడతాం. ఎప్పుడు కూడా కష్టాలనేవి మనని రాటు తేల్చి మన యొక్క సక్సెస్‌ని మనని పెంచే విధంగా ఉండాలి తప్ప ఆహ్, మన బాధలు చెప్పి ఎదుటివాడి దగ్గర జాలి పొందడం అనేది జరగడం నాకు అసలు ఎప్పుడు ఇష్టం ఉండదు. అసహ్యం అనిపిస్తుంది నాకు. కానీ ఈరోజు సక్సెస్ స్టోరీ చెప్పాలనుకున్న ఉన్నదున్నట్టు చెప్పు అని అంత పెద్ద సార్ చెప్పిన తర్వాత నా లైఫ్‌లో ఉన్నటువంటి కొన్ని నిజాల్ని బయటకి చెప్పక తప్పలేదు. ఫస్ట్ టైమ్ ఈ రోజు వరకు నా టీమ్‌తో నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఈ విషయాన్ని. అలా వాళ్ళు ఒక పూట తిని బతికిన రోజులు గూడా ఉన్నాయి. వాళ్ళు అడిగారు, "ఎందుకింత కష్టపడుతున్నావు?" అంటే నేను ఒకటే చెప్పాను. ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ లేదు. మనం ఎంత కష్టపడితే అంత లైఫ్ ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ టెన్షన్ మనకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసొచ్చాను గాబట్టి. ప్రొడక్ట్ బల్క్ పర్చేజ్ గాని, తర్వాత అవైలబిలిటీ ప్రాబ్లమ్ మనకు లేదు. మేబీ 1 ఆర్ 2 డేస్ వెనక ముందు రావచ్చు. లేదా 1 వీక్ రావచ్చు. కానీ రీసెర్చ్ చేయటం గాని, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం గాని, మనకు అటువంటి తలనొప్పులు అంత లోడ్ మనకు లేదు. ప్రశాంతమైన బతికే అవకాశం వచ్చింది. కానీ అదే కష్టం ఇక్కడ పడితే మేబీ అంత 10,00,000 రాకపోయినా ఇంకో 1 ఇయర్ కష్టపడితే ఓ 1,00,000, 2,00,000 వస్తాయి. తర్వాత మనం పద్ధతిగా డెవలప్ చేసుకుంటే సిస్టమాటిక్‌గా అదే లైఫ్, అదే కష్టం. ఇప్పుడు 10,00,000 సంపాదించుకున్నటువంటి లైఫ్ నుంచి కూడా జీరో అయిపోయాను. ఈ రోజు రూ. 10 సంపాదించుకునే పొజిషన్‌కొచ్చింది. డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎందుకంటే ఇది వన్ మ్యాన్ షో గాదు. ఇది నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి కోసం వాళ్ళు చేసుకున్నటువంటి పర్చేజ్ చేసుకునే అవకాశం అన్నటువంటిది ఎవరి జీవితంలో వాళ్ళకి ఏది అవసరమో అది కొనుక్కుంటారు. అటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన జీవితంలోకొచ్చాయి. కాబట్టి దాన్ని మనం ప్రాపర్‌గా ఆహ్,
అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే వేరే వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగుంటాయని నాకు అనిపించింది అని చెప్తే ఓకే సరే అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకొని చేయటం జరిగింది. ఆ తర్వాత ఇక ఇంట్లో వాళ్ళు కూడా సహకరించారు. సరే కానీ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అప్పటికి ఈ టెన్షన్స్ వల్ల షుగర్ వచ్చేసింది. కిడ్నీ ఫంక్షనింగ్ తేడా వచ్చింది. తర్వాత ఇంట్లో వాళ్ళకి పిల్లలకి సోరియాసిస్ కూడా వచ్చేసింది. ఆ స్ట్రెస్ వల్ల మొహంతో పుళ్ళు పుళ్ళు వచ్చేసింది. ఎందుకంటే అంతకుముందు లావిష్ లైఫ్ అంటే చాలా లగ్జూరియస్ లైఫ్ బతికి సడెన్‌గా కుప్పకూలిపోతే పెద్దవాళ్ళు జీర్ణించుకోవచ్చేమో గాని పిల్లలు జీర్ణించుకోలేరు. వాళ్ళకి నరకం అయిపోద్ది లైఫ్ పిల్లలకి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి. కారు దిగి కారు ఎక్కే టైపే తప్ప కింద నేల మట్టి చూడనటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుందంటే మట్టి చూడలేదంటే మరీ అంతని కాదు. కానీ మిగతా వాళ్ళకన్నా చాలా లావిష్ లైఫ్. అటువంటి లైఫ్‌లో బతికినటువంటి వాళ్ళకి ఒకేసారి అంత స్ట్రెస్‌ని భరించడం అనేది వాళ్ళ వల్ల కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఐఎన్‌సీ ద్వారానే తనకి షుగర్ లెవెల్స్ నార్మల్ చేశాను. మన ప్రొడక్ట్స్ తోనే. తర్వాత కిడ్నీ ఫంక్షన్ నార్మల్ చేశాను. విపరీతమైన స్ట్రెస్ ఈ ఫైనాన్షియల్ లైఫ్ తిరగబడేటప్పటికి ఫ్యామిలీ లైఫ్ గాని, అందరి దగ్గర పరువు ఎలా ఉంటుందో తెలుసు కదా! మీకు మార్కెట్‌లో ఒకేసారి ఒక ఎదుగుతున్న వ్యక్తి సడెన్‌గా డ్రాప్ అవుతే, ఆ ఇంపాక్ట్ నాకు 1 ½ ఇయర్ వరకు నా లైఫ్‌లో నుంచి పడలేదు. నేను ఫైనాన్షియల్‌గా ఐఎంసీ‌లో ఫ్రీ అయ్యే వరకు. ఆ ప్యాటర్న్‌లోనే మా మేడంకి నిద్ర మాత్రలు వాడాల్సొచ్చేది. అల్ప్రోజమాల్ ఇంకెట్లా కాంబినేషన్స్ ఉన్నాయి. అవి వాడాల్సొచ్చేది. చివరికి తను ఏ స్థాయికెళ్ళిందంటే అవి వేసుకున్నా కూడా నిద్ర పట్టని స్థాయికెళ్ళింది. అటువంటి స్థాయి నుంచి మన కొన్ని కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడిపిచ్చి తన యొక్క రోజు 10కి గుర్రు పెట్టి నిద్రపోయేలాగా చేశాను. 10కల్లా. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడి నుంచి చిన్నగా నా సక్సెస్ స్టోరీ స్టార్ట్ అయింది. తర్వాత అనుకోకుండా ఇంట్లో ఇదవ్వటం వల్ల తను వదిలేసి ఎళ్ళిపోయింది. లేదు లైఫ్ తను ప్రపంచాన్ని వదిలేసి ఎళ్ళిపోయింది. సో, ఆ బాధ కోలుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. అవన్నీ దిగమింగుకొని ఇక టైం చాలా కష్టం దిగమింగుకోవటం. కానీ సభాముఖంగా ఏడవకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను. తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక పాప, నేను మా చిన్న ఫ్యామిలీ ఇంకా. సో, కాబట్టి ఇప్పుడు ఇంకా బర్డెన్ పెరిగింది. అంటే తనుంటే భారం వేరే ఉంటుంది. ఆలోచన ధైర్యం వేరే ఉంటుంది. వెన్నుదన్నుగా ఉండి నాకెన్నో సలహాలు ఇస్తున్న వ్యక్తి సడెన్‌గా నా జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక క్షణం, ఒక నెల, నెలన్నర అయితే నా జీవితం శూన్యం అయిపోయింది. మీరు చెప్తే నమ్మరు. ఆహ్, అంటే ఇంక కంప్లీట్ శూన్యం అంటే శూన్యమే. ఇది రిలేషన్‌షిప్ కాదండి. మోర్ థాన్ బియాండ్ బాండ్. అంటే ఊహకందనటువంటి బాండ్ ఉండేది తనతో నాకు. అటువంటి బాండ్ ఉన్నటువంటి వ్యక్తి నా జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది దిగమింగుకోవడానికి నాకు నెలలు పట్టింది. మనిషి లేదు అన్నటువంటి నిజం జీర్ణించుకోవడానికి. ఆ స్థితిలో కూడా నేను వర్క్ చేయటం మానలేదు. యాంత్రికంగా ఉండేది వర్క్ 1 ½ మంత్. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి భగవంతుడి దయ వల్ల మళ్ళీ సెట్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ మళ్ళీ టీమ్ దగ్గర ఎక్కడ బయటపడలేదు నేను ఈ విషయాన్ని కూడా ఏనాడు. ఏనాడు నీ టీమ్ ముందు ఒక్కరోజు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరగలేదు. ఏనాడు నా బాధలు చెప్పుకోవడం జరగలేదు. కాకపోతే టీమ్ వర్క్ విషయంలో నేను ఏం సాక్రిఫైస్ చేశానో అది మాత్రమే కొంతమందికి చెప్పేవాడిని. సో, ఆహ్, ఒకసారైతే ఒకానొక స్టేజ్‌లో ఒక టీమ్ తోటి ఎంత ప్రాబ్లమ్ వచ్చిందంటే, వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు బయటకి స్టాక్‌కెళ్ళేవాళ్ళు కాదు. ఫోన్ చేపించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అడిగింది ఎలా ఉండేదంటే అక్కడ ఎమర్జెన్సీ కనిపిస్తది. వాళ్ళ కోసం నేను ఒకసారి రోహిణి కార్తె ఎండల్లో 8 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సొచ్చింది ఒకరోజు. డబ్బులు లేవు. కానీ నీడ్ అక్కడ కనపడుతుంది. వాళ్ళకేమో వెళ్ళటం లేదు. సో, టీమ్ సర్వీస్‌లో అటువంటి సర్వీస్ కూడా అప్పట్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యాను. ఇది కాదు చేసే విధానం అని చెప్పేసి అనేక రకాలుగా సీనియర్స్ సలహాలు తీసుకొని, అఖ్తర్ గారి సలహాలు తీసుకొని, ఆనంద్ బాజ్‌పేయి గారి సలహాలు కొన్ని మీటింగ్స్ విన్న తర్వాత నేను సర్వీస్ విషయంలో ప్యాటర్న్ పద్ధతులు కొన్ని మార్చుకున్నాను. తర్వాత మాట్లాడే పద్ధతులు కొన్ని మార్చుకున్నాను. ఇంకా చాలా మారాలి. ఇప్పుడు కొన్ని మారాను. మొండితనం ఇంకా ఉంది. ఆహ్, ఆ మొండితనంలో కొంత మార్పు చేసుకున్నాను లైఫ్‌లో. ఇలా స్టెప్ బై స్టెప్ రెండో నెల వచ్చేప్పటికి 2500, తర్వాత మూడో స్టెప్ మూడో నెల 3500, నాలుగో నెల వచ్చేప్పటికి 5600, తర్వాత ఆరో నెల వచ్చేప్పటికి 15,000 అంటే సూపర్ స్టార్స్ పెరిగాయి. సిల్వర్ లెవెల్‌లోకి వచ్చే స్థాయికొచ్చాను. సిల్వర్ లెవెల్‌లోకి వచ్చే స్థాయికొచ్చాను. 15,000 దాటింది. 15,000 నుంచి ఏడో నెల వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ కొంత డ్రాప్ అయింది. ఎందుకంటే మళ్ళీ సూపర్ స్టార్ అయ్యారు. గ్యాప్ తగ్గిపోయింది. సో, మళ్ళీ 10,000కొచ్చింది. ఇట్లా 10,000, 8,000, 9,000, 12,000, 15,000 మళ్ళీ జంప్ గోల్డ్ స్టార్ 25,000. దాని తర్వాత మళ్ళీ అగైన్ 25 నుంచి మళ్ళీ 20, దాని తర్వాత మళ్ళీ 35, దాని తర్వాత 30, దాని తర్వాత 40 ఈ విధంగా వస్తూ మళ్ళీ రూబీ స్టార్ వచ్చేటప్పటికి 40,000 మళ్ళీ టచ్ అయింది. సో, ఈ రూబీ స్టార్ రావడానికి నాకు నియర్లీ 9 మంత్స్ నుంచి 10 మంత్స్ పట్టింది. అప్పట్లో తెలుసు కదా మీకు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాని, సైకలాజికల్ ఫ్రీడమ్ గాని, ప్రెషర్స్ గాని అలా ఉండేవి. అయినా సరే అవి ఏ రోజు అవి అక్కడే పెట్టేసాను. ఎందుకంటే ఇప్పుడు లేరు. మనం గాలి పీల్చడం మానుతున్నామా? లేదు. తినటం మానేస్తున్నామా? లేదు. మరి అలాంటప్పుడు ఓకే. ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. మనం బతకాలి, మనం నమ్ముకున్నోళ్ళని బతికించాలి. నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. అంతేగాని మనకు బాధలొచ్చినాయని జెప్పేసి అలా అవ్వకూడదు. ఎందుకంటే మనం ఒక చెట్టుని గనక చూస్తే చెట్టు కొట్టేసినా చిగుళ్ళొస్తాయి. మొదలంట మనం చెట్టుని గనక కట్ చేసినా చిగుళ్ళొస్తాయి. ఇది చెట్టు ఆగదు.
ఎంత ఇచ్చేసినా చిగుళ్ళు పెట్టి మళ్ళీ కొత్త కొమ్మలొస్తాయి. మనం చెట్టుని గనక ఒక ట్రీని గనక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే గనక అలా ఉండాలనిపించింది. బట్ ఎగ్జాంపుల్ చూడటానికి బావుంది. ఇన్‌స్పైర్ అవ్వడానికి కూడా బావుంది. నన్ను ఇన్‌స్పైర్ చేసింది. నేచర్ కూడా నన్ను చాలా సార్లు ఇన్‌స్పైర్ చేసింది. కానీ లోపల ఫీలింగ్ అనేది అంత ఈజీగా అంటే ఎలిమినేట్ అవ్వడానికి, డెర్మినేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలా నన్ను నేను మోడిఫై చేసుకుంటూ ఒకానొక స్టేజ్‌లో అంటే ఐఎంసీ నుంచి మళ్ళీ పారిపోదామా అనుకున్నటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. కానీ అనిపించింది నాకు కష్టాలనేవి ఎక్కడైనా ఉంటాయి. వ్యక్తిగత కష్టాలకి డబ్బు కోసం అని పరిగెత్తకూడదు. ఇప్పుడు మనకి రూపాయి వచ్చిన చోట రూ. 1,00,000 వచ్చే అవకాశం ఉంది. ఎర్న్ చేస్తున్నారు. మనం ఎందుకు రాజీ పడాలి అనేటువంటి కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు ఇక డిపోస్ పెంచడం కూడా జరిగింది. ఎందుకంటే టీమ్ డెవలప్‌మెంట్ కోసం. తర్వాత అనిపించింది నాకు ఆ రోజు అసలు ఐఎంసీని వదిలేద్దాం అనుకున్న మూమెంట్ ఎందుకు వదిలేద్దాం అనుకున్నానంటే చాలా రకాల కష్టాలు ఫీల్డ్ రిలేటెడ్ కష్టాలు అప్పట్లో సార్‌ని అడగటం అంటే నాకెట్లనో ఉండేది. ఎందుకంటే నేను బతికిన లైఫ్ వేరే విధంగా ఉండేది. అంత ఇగోని చంపుకొని దిగొచ్చేసి సీనియర్స్‌ని అడగాలంటే ఒప్పుకోబుద్దేది కాదు నా మనసు. కానీ నాకనిపించింది ఏంటంటే, మనం అన్నిట్లో పెద్ద తోపు అనేటువంటి ఫీలింగ్ అది కరెక్ట్ కాదు. అది పద్ధతి కూడా కాదు. ఆలోచించడం రాంగ్ అని చెప్పేసి నాకు మన సీనియర్స్‌ని చూస్తే నాకు అర్థమైంది. అంతటి వాళ్ళే రోడ్డు మీద నిలబడి మార్నింగ్ 5:00 లేసి సర్వీస్ ఇస్తూ తులసిలమ్ముతూ ఆ లెవెల్‌లో ఉన్న వ్యక్తులు కూడా అంత చేస్తుంటే నేను కొన్నిట్ల కష్టాలుండొచ్చు. వాళ్ళకన్నా ఎక్కువ కష్టాలున్నంత మాత్రాన ఇదని కాదని జెప్పేసి నన్ను నేనుగా మోడిఫై చేసుకుంటూ, ఆలోచిస్తూ ఆహ్, ఇంకా కాదు ఎక్కడికెళ్ళినా ఇప్పుడు ఇంకో కంపెనీలోకెళ్తాం. అక్కడ మాత్రం కష్టాలు పడమా? ఒక 6 మంత్స్. మళ్ళీ ఇంకో కంపెనీకి మారితే అక్కడ కష్టాలొచ్చాయని మళ్ళీ ఇంకో 6 మంత్స్. ఇలా ఎంత కాలం అని వేస్ట్ చేసుకుంటూ పోతాం. కప్పలాగా గెంతుకుంటూ ఎళ్ళినట్టుగా. అదే ట్రావెలర్ లాగా ఉంటుంది లైఫ్. అది కరెక్ట్ కాదనిపించింది. అందుకని భగవంతుడి దయ వల్ల కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆలోచన భగవంతుడు నాకిచ్చాడు. సో, ఇక్కడే ఉండు. ఇప్పుడు మనం ఒక బావి తవ్వాం. 100 అడుగులు దిగాం నీళ్లు పడలేదు. ఇంకో చోటెళ్ళాం. ఇంకో 100 అడుగులు దిగాం పడలేదు. ఇంకో చోటెళ్ళాం. ఇంకో 100 అడుగులు దిగాం పడలేదు. ఇలా 4 చోట్ల 400 అడుగులు తవ్వే బదులు ఒకే చోట 400 అడుగులు తవ్వగలిగితే గనక రిజల్ట్ గ్యారంటీగా వస్తదన్న విషయం నాకు కొన్ని మోటివేషనల్ స్టోరీస్ ద్వారా, పర్సనల్ స్టోరీస్ ద్వారా, మన సీనియర్ స్టోరీస్ ద్వారా రావడం జరిగింది. అదృష్టం కొద్దీ నాకు కరెక్ట్ టైమ్‌లో బయటికెళ్ళకుండా. అప్పుడు అదే కష్టాన్ని దిగమింగుకుంటూ ఆ టీమ్ ప్రెషర్‌ని భరిస్తూ, ఫైనాన్షియల్‌గా గూడా స్ట్రగుల్‌ని భరిస్తూ, మీకు అర్థమై ఉంటది 2,000, 3,000, 5,000, 10,000తో హైదరాబాద్‌లో ఒక ఫ్యామిలీ బతకాలంటే అది కూడా అప్పులు చేస్తూ. కానీ అనిపించింది ఎందుకంటే దీనిలో నిలబడాలి అనుకున్నాను. నిజాయితీగా నిలబడాలి అనుకున్నాను. ఈ రోజు వరకు వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఎక్కడ కూడా ఒక మిస్టేక్ చేయకుండా నేను భగవంతుడి దయ వల్ల, మన సీనియర్స్ గైడ్‌లైన్స్ వల్ల నేను చేస్తూ వచ్చాను. తర్వాత నాకు ఆహ్, రూబీ స్టార్ అయిన తర్వాత నెక్స్ట్ డైమండ్‌కి చైర్మన్‌కి మధ్యలో గ్యాప్ ఉంది. అప్పటికి నా ఫ్రంట్ లైన్‌లో 10 సూపర్ స్టార్స్ యాక్టివ్ అయ్యాయి. కానీ ఒకే నెల యాక్టివ్ అయితే గాని చైర్మన్ అవ్వదు. అప్పట్లో 8 లెగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం 5 సూపర్ స్టార్సే. 5 సూపర్ స్టార్స్ ఒకే నెల వస్తే చైర్మన్ అవుతాం. కానీ అప్పట్లో 8 సూపర్ స్టార్స్ ఉండేవి. అయితే 8 సూపర్ స్టార్స్ బదులు నాకు 10 సూపర్ స్టార్స్ ఉండేవి ఫ్రంట్ లైన్‌లో యాక్టివ్‌గా. కానీ ఏమయ్యేదంటే ఒకే నెలలో యాక్టివ్ అయ్యాయి గావు. ఒక నెల 5 సూపర్ స్టార్స్ యాక్టివ్ ఉంటే, ఇంకో నెల 4 సూపర్ స్టార్స్ ఉండే. యాక్టివ్ మీన్స్ 30,000 పర్ మంత్ అన్నమాట అప్పట్లో. ఒకటి 70, 80 వేలు అయ్యేది, ఒకటి 40,000 అయ్యేది, ఒకటి 50,000 అలా ఇంకొన్నేమో 25,000 కొన్ని 20,000 అయ్యాయి. అప్పట్లో అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే అవకాశం గాని, ధైర్యంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. అట్లా చేయకూడదని. అలా ఒక 6 నెలలు ఇట్లా ఈ అప్ అండ్ డౌన్స్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత సెవెంత్ మంత్ అంటే 2016 జూన్ నెలలో నేను చైర్మన్ అవ్వడం జరిగింది. ఆ నెల నా చెక్కు 1,40,000 ప్లస్ దాటింది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అడిగారు. పాప అడిగింది. "నిజంగా ఈ డబ్బులు మనకొస్తాయా?" అని అడిగింది. "ఇన్ని నెలలొచ్చాయి గా నాన్న ఇప్పుడు గూడా వస్తాయన్నా." "నిజంగా వస్తాయా?" యెస్ నిజంగా వస్తాయి నాన్న. అంటే ఎంత అంటే పిల్లల్లాగా ఉందంటే మా మనస్తత్వం నిజంగా వస్తాయా? అంటే బయట అంటే మనం చేసుకున్న బిజినెస్‌లో చూసిన ప్రపంచం వేరు. కానీ ఒక వేరే ప్రపంచం నుంచి నిజంగా ఈ డబ్బులొస్తాయా? వస్తాయి. సో చూద్దాం. ఇప్పటిదాకా వచ్చినయి మన 40,000 నెలగా 50,000 వస్తున్నాయి గదా! మరి అవి నిజమే గదా! అంటే అవును కరెక్టే. యెస్. తెల్లారి అకౌంట్‌లో పడిన తర్వాత ఆ చైర్మన్ పొజిషన్ కనపడిన తర్వాత నిజంగా నా ఉత్సాహానికి లెక్కలేదండి. దానికన్నా ముందు ఒక విషయం మర్చిపోయాను. నిజంగా నా లైఫ్‌లో నేను నా చైర్మన్ కన్నా నేను గోల్డ్ స్టార్ అవ్వడం కన్నా ముందు ఫీల్ అయినటువంటి సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. చాలా సార్లు చెప్పాను మా సీనియర్‌కి కూడాను. అఖ్తర్ గారిని నేను డైమండ్ స్టార్‌గా చూసిన రోజు స్క్రీన్ మీద అప్పట్లో ఐఎంసీ స్క్రీన్ మీద అచీవర్స్ యొక్క ఫోటో ఉండేది 1 మంత్ పాటు. అఖ్తర్ గారిని డైమండ్ స్టార్ అయినప్పుడు నేను 3 డేస్ నిజంగా నేను ఎలా ఎంజాయ్ చేశానంటే అలా ఎంజాయ్ చేశాను. నిజంగా బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆయన ఫోటో చూసి నేను సంబరపడుతుంటే చాలా మంది అడిగారు. అవును ఆయన ఫోటో చూసి నువ్వెందుకంత గందరగోళం ఇది చేస్తున్నావు? అంత హడావిడి ఎందుకు చేస్తున్నావు? అంటే అయ్యాడంటే చెప్తాను గదా! అన్న ఉద్దేశంతో అట్లా మాట్లాడాను.
ఆయన గారు కూడా 1, 2 సార్లు చెప్పుకుంటాను సార్ నేను. అంత ఇన్‌స్పైర్ అంటే వేరే వాళ్ళ సక్సెస్‌ని కూడా నేను నా సక్సెస్‌గా తీసుకొని, నా కష్టాలు కష్టాలు కావు. అవి కష్టాలు కావు. మనల్ని పాలిష్ చేయడానికొచ్చేవి. మన స్టబ్బర్న్ యాటిట్యూడ్ నుంచి లేకపోతే మిస్టేక్స్ చేస్తున్న యాటిట్యూడ్ నుంచి మనల్ని పాలిష్ చేసి మనల్ని స్ట్రాంగ్‌గా చేయడానికి వచ్చాయి. ఆ మూమెంట్‌లో కొన్ని భగవంతుడి దయ వల్ల నాకు కరెక్ట్ టైంకి కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తొచ్చేవి. ఒక పాషాణం, ఒక రాయి గనక తట్టుకొని నిలబడితే విగ్రహంగా మారి పూజలు అందుకున్నట్టుగా మనం తట్టుకోలేని రాళ్ళలానో, లేదా కొబ్బరికాయలు కొట్టే దగ్గర రాయిలాగానో మిగిలిపోయినట్టుగా ఉంటుంది. అదే ఎంత తట్టుకొని ఉంటే అంత విగ్రహంలాగా మారితే అంత గౌరవింపబడతాం అన్న విషయం నాకు అర్థమైంది. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుకొచ్చేవి. మోటివేషన్ గుర్తుకొచ్చేది. మన సీనియర్స్‌ని చూసి గుర్తుకొచ్చేవి. అలా నిలబడి చైర్మన్ అయిన తర్వాత 1.4 లాక్స్ పర్ మంత్ ఇన్‌కమ్ అనేది టచ్ చేశాను. అక్కడి నుంచి నెక్స్ట్ మంత్ మళ్ళీ 1,00,000 టచ్ అయింది. ఆ విధంగా 1,00,000 అనేది ఈ రోజు వరకు నాకెప్పుడు తగ్గలేదు. ఒక్క డీమానిటైజేషన్ అప్పుడు మాత్రమే 84,000 అనేది రావడం జరిగింది. అదే లోయెస్ట్ చెక్. దాని తర్వాత నుంచి ఈవెన్ ఆహ్, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇయర్ వచ్చాను ఆ యాంక్సైటీ తోటి. నా లైఫ్‌లో ఇంతకుముందు నేను 10,00,000 వచ్చినా ఫ్లైట్ ఎక్కాలంటే ఆలోచించేవాడిని. అవసరం లేదులే మనకి ఇంకో 4 గంటలు జర్నీ చేస్తే సరిపోద్ది గదా! ఆ మాత్రానికి 4,000, 5,000 ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచించాను. అంటే అప్పట్లో కష్టం విలువ తెలుసు. ఇప్పుడు కష్టం విలువ తెలుసు. అప్పుడు కష్టం విలువ అప్పుడు గూడా రాంగ్ రూట్‌లో వచ్చిన డబ్బు గాదు. అప్పుడు పద్ధతికొచ్చిన డబ్బే వైట్ మనీ మొత్తం గూడాను. కానీ అంటే డబ్బు ఖర్చు పెట్టాలంటే ధైర్యం ఉండేది గాదు. నిజం చెప్తున్నా. ఇప్పుడు గూడా నేను అదే క్లాస్‌లో చెప్తాను. డబ్బు ఖర్చు పెట్టాలంటే ధైర్యం చేయాలి అంటే వచ్చే సోర్స్ ఎలా ఉండాలంటే ఒక మామిడి చెట్టు నాటినట్టుగా ఒక నదిలాగా ఉండే సోర్స్ మనకి గనక దొరికినప్పుడు ధైర్యంగా ఖర్చు పెట్టుకోగలిగే స్థితి వస్తుంది. లేదంటే మనం ఉన్న సెగ్మెంట్ మనం ఎలా ఉన్నా డబ్బులొస్తాయనే ధైర్యాన్ని ఇవ్వనటువంటి స్థితి మనకున్నప్పుడు మనకి ఆ అవకాశాన్ని ఇస్తుంది. అలా ఫస్ట్ టైమ్ నేను ఐఎంసీ హరిద్వార్ ట్రిప్ వెళ్ళటం ఢిల్లీకి ఏది అంతకుముందు తీసుకున్నా చాలా సార్లు ఫ్లైట్ టికెట్ తీసుకోవడానికి వెళ్లి అవసరం ఏముంది అనుకోని వచ్చేసాం ఇద్దరం. అంటే ఎప్పుడన్నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదని చెప్పేసి. అటువంటి స్థితిలో ఐఎంసీలోకి వచ్చిన తర్వాత నేను ఒక 1 ఇయర్‌లో 13 సార్లు ఫ్లైట్ ఎక్కాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫస్ట్ ఢిల్లీ ఎళ్లి ఢిల్లీ నుంచి హరిద్వార్‌కెళ్ళాను. తర్వాత హరిద్వార్‌లో ప్రేమ్ నగర్ ఆశ్రమంలో మీటింగ్ అటెండ్ అయ్యి సుమారు 4,000 మందితోటి మీటింగ్ అటెండ్ అయ్యాను. అంటే ఉన్న గ్రూప్‌లో నేను కూడా ఒక వ్యక్తిని. తర్వాత కంపెనీకెళ్ళటం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ టైమ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఐఎంసీ హరిద్వార్ ఎళ్ళటం అడుగుపెట్టాను. హరిద్వార్‌లో కూడా అడుగుపెట్టాను ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో. హరిద్వార్ అంటే పురాణాల్లో మీకు తెలిసే ఉంటుంది. మన హిందూ భారతదేశంలో హరిద్వార్‌కి, కాశీకి ఉన్నంత ప్రాముఖ్యత సామాన్యమైనటువంటిది కాదు. సో, హరిద్వార్ ఎలా ఉంటదో చూడాలని చెప్పేసి హరిద్వార్‌లో అడుగుపెట్టిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ప్రేమ్ నగర్ ఆశ్రమంలోకెళ్ళి జ్వాలాపూర్ రోడ్‌లో చాలా బాగుంటుంది అక్కడ కూడాను. ఎండీ గారు అశోక్ భట్టే గారిని ఫస్ట్ టైమ్ ఫిజికల్‌గా చూడటం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. వెళ్లి సెకండ్ ఇచ్చాను, మాట్లాడాను. చాలా సంతోషంగా చాలా బాగా అనిపించింది. బిజీగా ఉన్నారు. ఆ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత అక్కడ మోటివేటర్స్ గాని, స్వామీజీస్ గాని, మన సక్సెస్‌ఫుల్ లీడర్స్ గాని వాళ్ళందరూ ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. ఆ సాంగ్స్ గాని, మేడమ్ గాని, వైఫ్ అండ్ హస్బాండ్స్ కంపెనీ యొక్క ఎండీ గాని చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత డెడికేటెడ్‌గా, డివోషనల్‌గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడాను కమిటెడ్‌గా వర్క్ చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. దాని తర్వాత ఐఎంసీ ఐఎస్‌సి యూనిట్‌కెళ్ళి ఇంటర్నేషనల్ హెర్బల్ కార్పొరేషన్ యూనిట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పేరది. చాలా బాగా అనిపించింది నాకు. ఎళ్లి లోపలికెళ్ళిన తర్వాత అప్పట్లో చైర్మన్స్‌కి పర్మిషన్ ఉండేది వెళ్ళటానికి. సో, మన సీనియర్స్ వాళ్ళు మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎళ్లి యూనిట్‌లోకి చూసిన తర్వాత నాకు ఫస్ట్ టైమ్ ధైర్యం వచ్చింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి కొంత ఆ యూనిట్స్ అవంతా కొంత నాకు చాలా ఆశ్చర్యాన్ని కల్పించాయి. అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి కంపెనీ ఇప్పటి వరకు నేను చూసినటువంటి కంపెనీస్‌తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక భారతీయ కంపెనీ ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందా? ఇంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తుందా? ఇంత విజనరీతో ఉంటుందా? ఎందుకంటే ఎంఎన్‌సీ‌ల్లో వర్క్ చేసినటువంటి వ్యవహారం గదా! మామూలుగా అంత ఈజీగా ఏది కిక్ రాదు. సో, ఆ కిక్ నాకర్థమైంది. అంటే ఇక్కడ బావుంది. యూనిట్స్ బావున్నాయి. బల్లా గారు ఐఎస్‌సీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాటి యొక్క కంటైనర్స్, వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి స్టాండర్డ్స్ వరల్డ్‌లో ఎవరెవరికి ఎట్లాంటి స్టాండర్డ్స్ ఉంటాయి. మన ఐఎంసీ మెయింటైన్ చేస్తున్న స్టాండర్డ్స్ ఎంత పవర్‌ఫుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు మన వీల్డ్ అని చెప్పేసి ఆయిల్ టెస్టింగ్ దానికి సంబంధించిన మిషన్స్ గాని, తర్వాత మిక్సింగ్ మిషన్స్ గాని, ప్రాసెసింగ్ మిషన్స్ గాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక కొన్ని వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఒక యూనిట్ స్టార్ట్ చేసి అది ఒక నెట్వర్కింగ్‌లో ఈ రోజుల్లో
చెత్త ప్రొడక్ట్ పెట్టి ఎంఆర్‌పీ ₹1,00,000 పెట్టినా కొనేటువంటి మహానుభావులున్నారు మార్కెట్‌లో. నెట్వర్కింగ్ పేరులో పెట్టి డబ్బులొస్తాయంటే చాలు. అట్లాంటి కండిషన్‌లో ఈరోజు ఒక్క రూపాయి ఆశించకుండా ఇంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ఇంత విజన్ తోటి, ఇంత ప్యూరిటీ తోటి, ఇంత సేఫ్టీ స్టాండర్డ్స్ తోటి ఇస్తూ ఉన్నటువంటి కంపెనీస్‌తో నాకు నిజంగా అయితే అప్పట్లోనే ప్రొడక్ట్ వాడంగానే నాకు అర్థమైంది. దాని ఫంక్షనింగ్ అంతా స్టాండర్డ్ చూడంగానే. అసలు మా ఇంట్లోకి రిజల్ట్ రాంగానే నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇది ఏం చేసినా మనం ఐఎంసీని వదలకూడదు. చాలా బాగుంది ప్రొడక్ట్. వీళ్ళ విజన్ చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఐ డ్రాప్స్ ₹50 ఇంత క్వాలిటీయా? ₹70 ఎంఆర్‌పీ తోటి. తర్వాత తులసి ₹195 ఇంత ప్యూరిటీనా? ఇంత క్వాలిటీనా? అంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయాలంటే ఎంత కష్టమో చాలా కంపెనీస్ నేను చూసాను. చాలా వాటిలో నేను అసోసియేట్. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలే తప్ప ప్యూరిటీ ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా మంది ప్యూరిటీ ఇవ్వడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్. సో నాకనిపించింది వీళ్ళని చూసిన తర్వాత అరే! రాంగ్ స్టెప్ కాదు ఇది. రైట్ స్టెప్పే వేసాను పర్ఫెక్ట్‌గా అది. ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కూడా రైట్ స్టెప్ ఐఎంసీలో రావటం అనేది నాకు. కాకపోతే కొద్దిగా సహనంతో గనక వర్క్ చేస్తే లైఫ్ చాలా బావుంటుంది అనేటువంటి విషయం నాకు చాలా ప్రాక్టికల్‌గా చాలా సంతోషాన్నిచ్చింది. ఆ రోజు ప్రేమనగర్ హాస్పిటల్‌లో ఉండడం, ఆ ఫుడ్ గాని, అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ కొద్దిగా ఇబ్బందే మనకి రాజ్మాలు అవన్నీ కూడాను. కానీ చాలా బా అనిపించింది ఫస్ట్ టైము. ఆహ్, చాలా రాయల్ ట్రీట్‌మెంట్ అండి నిజంగా. అందరికి కూడాను అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కేటగరీ చేశారు. వీఐపీ కేటగరీని, వీవీఐపీ కేటగరీని, చైర్మన్స్ అండ్ అబోవ్, అంబాసిడర్స్ అండ్ అబోవ్, క్రౌన్ ప్రెసిడెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచి కేటగరీస్ ఉన్నాయి. అంటే ఆ లీడర్స్‌కి తగ్గట్టు రెస్పెక్ట్ వాళ్ళకి జరిగింది. తర్వాత ఆహ్, ఇంకొకటేంటంటే అక్కడ నేను గమనించింది ఆ యూనిట్‌లో గూడాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ప్రతి అంశాన్ని మనకు స్పష్టంగా చూపించారు తీసుకెళ్ళి. లోపల తులసి ప్యాకింగ్ సెక్షన్ గాని, రా మెటీరియల్ సెక్షన్ గాని, తర్వాత స్టోరేజ్ సెక్షన్ గాని, కంటైనర్ రిలేటెడ్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో లోపల డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ పెద్ద పెద్దవి అవి గాని, దాని తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ గాని, ఆర్&డి యూనిట్ గాని, ల్యాబ్ గాని, అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో ఫార్మసిస్ట్‌లు, సైంటిస్ట్‌లు వాళ్ళు గాని నిజంగా నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా బయట పడలేదు గానీ లోపలైతే గుండెంతా సంతోషంతో నిండిపోయింది. యెస్! ఇంత విజన్ ఉన్నటువంటి కంపెనీతో మనం వర్క్ చేయాలి. ఇదే నిజమైనటువంటి విజన్ అనేటువంటి విషయం నాకు ప్రాక్టికల్‌గా నాకు లైఫ్‌లో కరెక్ట్‌గానే ఎంచుకున్నా నేను. నేను రాంగ్ స్టెప్ ఎయలేదని నాకు ప్రాక్టికల్ కలిగింది. అప్పుడు మళ్ళీ ఒకసారి సదానంద్ గారికి, అఖ్తర్ గారికి, మన ఆనంద్ బాజ్పేయి గారికి, ప్రేమ్ గారికి, సచిన్ గారికి, అశోక్ భాటే గారికి, వీణా భాటే గారికి వీళ్ళందరికీ మళ్ళొకసారి మనసులో మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. ఆ స్టాఫ్‌కి అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళందరూ కూడాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ ఫ్లైట్‌లో వచ్చాను. ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే తలంతా దిమ్మెక్కిపోయింది. గంట వరకు బుర్ర పని చేయలేదు. ఎందుకంటే టేక్ ఆఫ్ లెవెల్‌లో ఎప్పుడు అంత ఎక్కలేదు కదా! అందుకని ఆ టెన్షన్ ఒకటి. ఫ్లైట్ అంత వందల మంది జర్నీ చేస్తున్నారు మనకన్నా ముందు వేల మంది. కానీ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా! మనం దగ్గరకొచ్చేటప్పటికి భయం గాని, ఫీలింగ్ గాని. సో, చాలా ఆశ్చర్యం అనిపించింది. అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫారెన్ ట్రిప్ కొద్దిలో మిస్ అయింది నాకు. ఈసారి ఎట్టైనా సరే ఫారెన్ ట్రిప్ అచీవ్ అవ్వాలనుకున్నాను. 8 టైమ్స్ క్వాలిఫై అయ్యాను ఫారెన్ ట్రిప్‌కి. ఆశ్చర్యపోయారు అందరూ గూడాను. చైర్మన్ లెవెల్‌లోనే 8 టైమ్స్ క్వాలిఫై అయ్యాను. కానీ మాక్సిమం పాసిబిలిటీస్ ఇద్దరికే. అంటే ఎన్ని సార్లు క్వాలిఫై అయినా ఇద్దరే ఎళ్ళటానికి అవకాశం ఉంటుంది. డబుల్ డబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే. సో, నేనొక్కడినే వెళ్ళాను. ఇంట్లో వాళ్ళు చదువుకుంటున్నారు రానన్నారోళ్ళు. సో, నేనొక్కడినే వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు సదానంద్ గారు క్వాలిఫై అయ్యారు. దాంతోటి ఆయన గారు, నేను, తర్వాత వేరే వాళ్ళు గూడా ఎళ్ళామనమాట ఫస్ట్ ఇయర్. తర్వాత మళ్ళీ అదే విధంగా రెండో సంవత్సరంకొచ్చేటప్పటికల్లా అంబాసిడర్ స్టార్‌లోకొచ్చాను. అంటే 2018 కల్లా. 2018 అంబాసిడర్ స్టార్‌కొచ్చేటప్పటికి నాకు ఇన్‌కమ్ అనేది 2.5-3 వరకు యావరేజ్ అనేది రావటం జరిగింది. దాని తర్వాత నా టీమ్‌లో నలుగురు క్వాలిఫై అయ్యారు. నలుగురిలో సుబ్బారావు గారు. సుబ్బారావు గారు మీకు చైర్మన్ స్టార్ తెలిసే ఉండొచ్చు. యాక్టివ్ చైర్మన్ స్టార్. తర్వాత ఆయన గారి తర్వాత శేషగిరి గారు. రియల్లీ అదొక సింహం అండి. చాలా బావుంటుంది. ఆయన కూడా బాగా కష్టపడి వర్క్ చేసే మనిషి. దాని తర్వాత ఆయన గారి తర్వాత శ్రీహరి గారు. అయితే ఫస్ట్ ఇయర్ క్వాలిఫై అయింది మాత్రం నేను, సుబ్బారావు గారు. తర్వాత దాంతో పాటు ధన్వంత్ రెడ్డి గారు క్వాలిఫై అయ్యారు. మనకి మన ఎవరైతే ఉన్నారో ఏపీ, తెలంగాణ ఆహ్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో కుర్రవాడు చాలా యాక్టివ్, హైపర్ యాక్టివ్. ఒక పెద్ద బాధ్యతను నెత్తిన పెట్టుకున్నాడు. స్టేట్ సీఎంఎఫ్‌ని. ఆయన కూడా రూబీలో ఉండి క్వాలిఫై అయ్యాడు. ఆయన, నేను, ధనవంత్ గారు, సుబ్బారావు గారు రెండోసారి ఎళ్ళాం. అక్కడ హాంకాంగ్ ట్రిప్‌కెళ్ళాము. అక్కడ ఆ ట్రిప్‌లో నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఫారెన్ ట్రిప్ వెళ్ళటం అనేది అఫీషియల్‌గా రెండోసారి అన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఏమో థాయిలాండ్, దాని తర్వాత హాంకాంగ్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ విక్టోరియా రిలేటెడ్ గాని, తర్వాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం అని మైనా బొమ్మల మ్యూజియం ఉంది. అక్కడ గాని, ఫోటోస్ దిగటం గాని, తర్వాత ఈ ఉంటాయి కదా! ట్రాక్స్ ఇవన్నీ గూడాను. అవన్నీ లైఫ్ ఎంజాయ్ చేయటం గాని చాలా బాగా చేసాము. నాకనిపించింది లైఫ్‌లో డబ్బుండటం గాదు. దాన్ని ఎలా వాడుకోవాలన్నది కూడా తెలియాలి అనేటువంటిది. తర్వాత సక్సెస్ అంటే ఒక రూట్‌లో డబ్బు సంపాదించడం ఒక్కటే గాదు. ఫ్రీడమ్‌ని కూడా సంపాదించగలగాలి. ఎంజాయ్ చేసే ఫ్రీడమ్‌ని కూడా అని అనిపించింది నాకు. డబ్బు ఒకటే గాదు, ఆరోగ్యం ఒకటే గాదు. డబ్బు, ఆరోగ్యము, ఫ్రీడమ్ ఇవ్వగలిగేటువంటి సంస్థ ఏది దొరకదండి. అంతకుముందు నాకు డబ్బుంది. నేను సంపాదిస్తున్న ధైర్యం నాకుంది. కానీ ఫ్రీడమ్ లేదు.
ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి ఫ్రీడమ్ లేకపోవడానికి. కానీ ఐఎంసీలోకి వచ్చిన తర్వాత ఫారెన్ ట్రిప్పులు, లోకల్ ట్రిప్పులు కూడా ఫ్లైట్‌లో తిరగలిగే అవకాశం. ఢిల్లీకి ట్రైనింగ్‌కి చాలా సార్లు వెళ్ళాను. చైర్మన్ ట్రైనింగ్‌కి పెట్టడం జరిగింది. ఫస్ట్ టైమ్ నేను చైర్మన్ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను 2017లో. 2016 ఒకసారి ఆగస్ట్ తర్వాత ఫస్ట్ టైమ్. తర్వాత నుంచి సుమారుగా ఒక 1 ఇయర్‌లో 13 సార్లు ఫ్లైట్ ఎక్కాను నేను. 1 ఇయర్‌లో 13 సార్లు ఫ్లైట్ ఎక్కాను ఐఎంసీలోకి వచ్చిన తర్వాత. తర్వాత ఫారెన్ ట్రిప్స్. దాని తర్వాత నేను 2 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చాను. మూడోసారి నేను చిన్న యాక్సిడెంట్ వల్ల వెళ్ళలేకపోయాను. ఆ అవకాశం మిస్ అయింది నాది. ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రతి స్థాయిలో కూడాను అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉంటాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. కానీ మనం అన్నిటిని తట్టుకొని నిలబడి ఎప్పుడైతే మనం కమిటెడ్‌గా ఉంటాం. మనకు మనం ఇది మనది కంపెనీ. మనమే తయారు చేయాలంటే ఎలా చేయాలి? మనమే కష్టపడాలంటే ఎలా చేయాలి? ఇది నాది అని రెస్పాన్సిబిలిటీ మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చిందండి సరదాగా చేద్దాం అన్నట్టుగా మాత్రం పొరపాటున కూడా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. 25 ఏళ్ల వరకు మనకి జీవితంలో ఏమి అర్థం కాదు. ఈ ఒక మ్యారేజ్ గాని లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత లైఫ్ అర్థమైన నాటికి బయటకి ఫ్రీగా మీరు తిరగలేరు. ఎందుకంటే యూత్‌లో ఉన్నప్పుడు మీరు తిరగలిగేటువంటి స్కోప్ ఆఫ్టర్ మ్యారేజ్ తిరగడానికి ఉండదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీని మీరు ఎన్ స్కిప్ చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత ఒక టేక్ ఆఫ్ లెవెల్‌కి వచ్చేటప్పటికి 35, 40 ఇయర్స్ వచ్చేటప్పటికి మీరు ఎస్కేప్ అవ్వలేనటువంటి తప్పించుకోవడానికి కానటువంటి జీవితం ఏర్పడుద్ది. యూ కాంట్ అన్నమాట. ఆ లూప్‌లోంచి బయటికి రాలేరు మీరు. ఒక పర్టిక్యులర్ టైమ్, ఒక పర్టిక్యులర్ జీవితం మాత్రమే సెటిల్ అవుద్ది. ఎందుకంటే అప్పటికల్లా మన ఫైనాన్షియల్ లెవెల్స్ గాని, లైఫ్ లెవెల్స్ గాని ఒక ప్యాటర్న్‌లో, ఒక ట్యూన్‌లోకి వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు మార్చుకోవాలంటే చాలా కష్టం అవుద్ది. కాబట్టి యూత్‌కి నేను చెప్పేదేంటంటే ఒక అవకాశం ఇప్పుడు గనక మీరు చేసుకుంటే ఒక 5-10 ఇయర్స్‌లో రిటైర్ అయిపోవచ్చు. 60 ఏళ్ళకి ముసలోళ్ళయ్యి వీళ్ళు పనికి రారు అనుకున్నప్పుడు రిటైర్ అవ్వటం కాదు. లైఫ్‌ని రియల్‌గా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ముసలోళ్ళయిన తర్వాత కృష్ణారాం అనుకోవడానికో లేకపోతే అప్పుడు ఎంజాయ్ చేయడం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు 5-10 ఇయర్స్ ఐఎంసీలో గనక మీరు సీరియస్‌గా, శ్రద్ధగా, ట్రాన్స్‌పరెంట్‌గా బాగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌పరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు బయటకి చూపించడం కాదు. మీ మనసులో మీరు ఒక క్వెషన్ చేసుకుంటే అది మీరు చేసింది కరెక్టా కాదా అనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలియాలి. ఆ తెలిసిన రోజు మీకు ఇది యెస్ నేను చేసింది కరెక్టే అని వేరే వాళ్ళకి చెప్పినా మీరు మాట్లాడినా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా మీ మనస్సాక్షికి మీరు చెప్పగలగాలి. ఆ రోజు మీరు రియల్ లీడర్ అవుతారు. సో, అప్పటి వరకు మీరు అలా వర్క్ చేస్తూ చాలా స్ట్రాంగ్‌గా గనుక మీరు వర్క్ చేయగలిగితే లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను నా లైఫ్‌లో 40 ఇయర్స్ తర్వాత నాకు అనేక రకాల అప్ అండ్ డౌన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అంతకుముందు వచ్చినా నేను నెట్వర్క్ జోలికి పోలేదు. కాబట్టి నేను చేసిన మిస్టేక్ అనే విషయం నాకు అర్థమైంది. ఐఎంసీ లాంటి కంపెనీ ఈ టైంలో రావాలేమో నా జీవితంలోకి కరెక్ట్‌గా నేను కష్టాల్లో ఉన్న టైంలో రావడం జరిగింది. ఫ్లైట్‌లు ఎక్కడం జరిగింది. కష్టాలవి తిండి లేకుండా ఉన్న రోజులు, డబ్బు లేకుండా ఉన్న రోజులు, నడిచిపోయిన రోజులు, కాళ్ళు బొబ్బలెక్కి నిద్ర పట్టని రోజులు. ఎండాకాలంలో అయితే కొన్ని సార్లు మీరు చెప్తే నమ్మరు. ఆహ్, ఎక్కువ ఖర్చు పెట్టడానికి డబ్బులుండేవి గావు. రూ. 50తో బయటకొచ్చిన రోజులున్నాయి. రూ. 20తో బయటకొచ్చిన రోజులున్నాయి. ఇంకా ఘోరంగా చెప్పాలంటే పక్కింటి వాళ్ళ దగ్గర రూ. 10 తీసుకొని బయటకొచ్చిన రోజులు గూడా ఉన్నాయి. ఆ రూ. 10తో రూ. 5 ఛార్జీ పెట్టుకొని ఒక చోటకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒక 10, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు నడిచెళ్ళి మార్కెటింగ్ చేస్తూ డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తూ తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని కూడా మాట్లాడుతూ మళ్ళీ అగైన్ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్ళడానికే డబ్బులుండేవి. ఈ లోపల 20, 25 కిలోమీటర్లు ఎండాకాలం నడిస్తే ఎలా ఉంటదో తెలుసా అండి మీకు? 3:00, 4:00 మధ్యాహ్నం పడుకోవడం అలా వర్క్ చేశాను అప్పట్లో. సో, నా ఫైనాన్షియల్ ఇది అనేది నాకు లోపంగా కనిపించలేదు. నన్ను షార్ప్ చేయడానికి, నన్ను ఈ స్థాయిలో నువ్వు నిలబడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు నా లైఫ్ వేరు, ఇప్పుడు నిలబడాల్సిన లైఫ్ వేరు అని చెప్పేసి నన్ను నేను డిజైన్ చేసుకునేలాగా నన్ను స్ట్రెంథెన్ చేసింది. కాబట్టి ఆ రోజు పడ్డ కష్టం ఈ రోజు నిజంగా చెప్తున్నాను. ఈ రోజు అందులో నేను 1% కూడా పడట్లేదని నేను అనుకుంటున్నాను. ఐఎంసీలో స్టార్టింగ్ డేస్‌లో ఫస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్‌లో పడ్డ కష్టం ఈ రోజు నేను 1% కూడా పడట్లా. బట్ అప్పటికన్నా 1000 టైమ్ లైఫ్‌ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇది ఈ ఐఎంసీ యొక్క మనకి ఐఎంసీ ఫ్రూట్ ఇచ్చే విధానం లైఫ్ ఇలా ఉంటుందండి. ఫ్రూట్స్ ఇచ్చే విధానం. ఎందుకంటే ఒక పాజిటివిటీ ఉన్న మైండ్ సెట్ మనం కూడా పాజిటివిటీ కలిస్తే అదొక ప్రవాహం అవుతుంది. ఆ ప్రవాహాన్ని గనక మనం పాజిటివ్‌గా మార్చుకొని ఎదురెళ్ళకుండా అనుకూలంగా ఎళ్ళగలిగితే, పాజిటివిటీ పెంచుకోగలిగితే నిజంగా లైఫ్‌నైతే నిజంగా మీరు పండగలా ఎంజాయ్ చేయొచ్చండి. ప్రతిరోజు పండగని ఒకట కా సామెత ఉంది గదా! నిజంగా చెప్తున్నాను నేను. ప్రతిరోజు పండగలానే ఎంజాయ్ చేస్తున్నాను. మిస్టేక్స్ ఉన్నాయి. నేను స్టబర్న్‌గా ఉన్నాను. మిస్టేక్స్ ఉన్నాయి. నా పర్సనల్‌గా యాటిట్యూడ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కోటి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ కొంత రెక్టిఫై చేసుకోవాలి కానీ ఇంకా రెక్టిఫై చేసుకోవాలని కొన్ని వందల యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఇంకా పబ్లిక్‌తో కలవడానికి అప్పటికే కొంత కొంత ఇదిగా ఉంటుంది. తర్వాత కొన్ని మాట్లాడే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాను. మన సీనియర్స్ చూసి ఎన్నో నేర్చుకున్నాను. తర్వాత ఈ ఫారెన్ ట్రిప్స్ నాలో చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, ఆసక్తిని నింపాయి. తర్వాత మన టీమ్‌లో ఎవరైతే 1,00,000 తీసుకోవడం మొదలెట్టే స్థితి వచ్చిందో అప్పుడు రియల్‌గా నాకు అనిపించింది. దిస్ ఈస్ ద రియల్ సక్సెస్ అనిపించింది నాకు. నా లైఫ్ ఎంజాయ్‌మెంట్ అనిపించింది. కానీ అది నా పర్సనల్ లైఫ్. కొంతవరకు ఉంది ఆ సాటిస్ఫాక్షన్. అప్పట్లో కొత్తల్లో బానే ఉంది. కానీ ఒక 4, 5 సార్లు, 10 సార్లు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఓకే. ఇది కాదు మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కించాలన్న ఫీలింగ్ నాకు పడింది. ఎప్పుడైతే మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని మనం ఇచ్చేస్తూ వాళ్ళని డెవలప్ చేయగలిగితే గనక మనలాగా వాళ్ళు ఒక 1,00,000 సంపాదించుకోగలిగే స్థితి ఇచ్చేటువంటి ధైర్యాన్ని,
ఆత్మవిశ్వాసాన్ని, ఒక స్పష్టతని వాళ్ళ జీవితాల్లో ఇవ్వగలిగితే గనక చాలా అద్భుతం అనేటువంటి ఆలోచన నాకు బాగా బాగా పెరగడం మొదలైంది. నా కిక్ వెళ్ళిపోయింది. ఇంకా నా లైఫ్‌లో విమానాల కిక్కు, ఫారెన్ ట్రిప్పు, డబ్బుల కిక్ వెళ్ళిపోయి చివరికి వేరే కిక్ పట్టుకుంది. నాలాంటి వాళ్ళని ఇంకా నన్ను మించినోడిని తయారు చేయాలి అని చెప్పేసి. సో, సాయశక్తిలా మన అందరి సహకారంతోటి, కంపెనీ సహకారంతోటి ఈరోజు నా టీమ్‌లో 1,00,000 తీసుకున్న వాళ్ళు ఒక 6 స్థాయి దాటినటువంటి వ్యక్తి 1,00,000 స్థాయి దాటినటువంటి వ్యక్తులున్నారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా అంటే మీరు నమ్మరండి. చాలా మంది యూజర్ బేస్‌లో పేషెంట్స్ గాని, లేతే పర్సన్స్ గాని తర్వాత చాలా రకాలుగా అంటే ఒక రకం కాదండి. అది సభాముఖంగా చెప్పడానికి కాదు. రియల్లీ నా హార్ట్‌ఫుల్‌గా నేను ఒకరోజు భోజనం చేయకుండా ఉండేవాడిని. అంత ఆనందంగా ఉండేది. మీరు చెప్తే నమ్మరు. అది అనుభవైక వైద్యం. అంటే ఏదైనా అనుభవిస్తే గాని అర్థం కాదు. ఆ పెయిన్ గాని, ఆనందం గాని, ఆ బాధ గాని, ఆ కసి గాని, ఆ తపన గాని అన్నీ వచ్చినాయి నా జీవితంలోకి. అంటే ఉగాది పచ్చడి ఉంటది చూసారా? మనకి ఈ ఉగాది పచ్చడిలో అన్నీ ఉంటాయి. తీపి, కారం, పులుపు, చేదు వగరు అన్నట్టుగా. నా జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి. నేను సాధారణమైన వ్యక్తినే. చాలా జీవితంలో అప్ అండ్ డౌన్స్ చూసాను. కానీ వాటి నుంచి నేర్చుకుందేంటంటే, ఒక స్థిరమైన జీవితాన్ని మనం కోరుకోవాలి. జంపింగ్ ఫ్రాగ్ లాగా లేదా ట్రావెలర్‌గా కాకుండా ఒక చోట స్థిరమై ఉండి, మనం దాని కోసం అంకిత భావంతో పనిచేస్తాం. ఫస్ట్ సెలక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. వన్స్ సెలెక్టెడ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎటు ఇటు గెంతకూడదు. బెసక్కూడదు. ఇంబాలన్స్ అవ్వకూడదు. అట్లా ఉండకుండా ఒకటే స్థిర నిశ్చయంతోటి మీరు నేను చాలా నా క్లాస్‌లో చెప్తా. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ ఐఎంసీ అనేవాడిని. నేను ఐఎంసీతో ప్రేమలో పడ్డాను. మీరు ప్రేమించకపోతే యాంత్రికంగా ఉంటే, డబ్బు పరంగా ఉంటే మాత్రం మీ మాటలైనా, పనులైనా డబ్బు పరంగానే ఉంటాయి. అంతవరకు వచ్చి ఆగిపోతారు. ఎప్పుడైతే మీరు ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి దింపగలుగుతారో ఆ సబ్జెక్ట్‌ని, అప్పుడు మీ ఫెయిల్యూర్స్ గూడా మీకు సక్సెస్ స్టెప్స్ లాగా కనిపిస్తాయి. మీ పెయిన్ గూడా మీకు విజయకేతనంలా కనిపిస్తుంది. మీకు శంఖారావంలా కనిపిస్తుంది. సో, వాటన్నిటిని మనం సక్సెస్ స్టెప్స్‌గా మార్చుకోవచ్చు. ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడాను. సో, ఆ రకంగా నాకు ఫస్ట్ నా టీమ్‌లో 1,00,000 చెక్ తీసుకున్న వ్యక్తి వచ్చినందుకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా ఫస్ట్ చైర్మన్ వచ్చేటప్పటికి సుబ్బారావు గారు. ఆయన వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ పిల్లర్. తర్వాత ఇంకొక పిల్లర్ ఆయన గారితో వచ్చినటువంటి శేషు గారు, శ్రీహరి గారు, భువనేశ్వరి గారు, తర్వాత బాలరాజు గారు. సో, ఒక టీమ్‌లో 4 చైర్మన్‌లొచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇంకొకొచ్చేటప్పుడు వైజాగ్ శ్రీనివాస్ గారు. ఆయన గారు కూడా ఒక వండర్‌ఫుల్ చైర్మన్ నిజంగా. చాలా మంచి ట్రాన్స్‌పరెంట్ పర్సనాలిటీ. రియల్లీ మోటివేటింగ్ పర్సనాలిటీ. సో, దాని తర్వాత ధన్వంత్ రెడ్డి గారు. ఈయన ఒక వండర్‌ఫుల్ టీమ్ మెంబర్. నాకు కూడాను చాలా వీళ్ళ నాన్నగారు కూడాను డాక్టర్ గారు. ఎండీ ఆయుర్వేద గోల్డ్ మెడలిస్ట్ కేరళ. ఈయన కూడా చాలా విషయాల్లో ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి, బాగా మమ్మల్ని మోటివేట్ చేశారు స్టార్టింగ్ డేస్‌లో. చాలా సంతోషం అనిపించింది. చాలా సార్లు వ్యక్తిగతంగా కూడా మంచి సహాయం చేశారు. సైకలాజికల్ కూడా చాలా ఉపయోగపడ్డారు. మంచి మోటివేటర్ ఆయన కూడాను. తర్వాత ఇంకొక సిద్దిపేట టీమ్ ఉంది నగేష్ గారని. తర్వాత వేణు గారని. దాని తర్వాత ఇంకా మంచి మంచి పిల్లర్స్ ఉన్నాయి నాకు. సో, వీళ్ళందరి సహకారం వల్ల నా జీవితంలో నా డ్రీమ్స్‌ని అచీవ్ అయ్యాను నేను. నా గోల్స్‌ని అచీవ్ అయ్యాను. తర్వాత ఇది అసాధ్యం అనుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు నా జీవితంలో చారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, తర్వాత ఇంకా కొన్ని ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చేయగలిగాను. ఆహ్, చారిటీ ఒకప్పుడు రూ. 5,000 ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితి. ఈ రోజు నేను ఒక రూ. 50,000 చారిటీ ఇవ్వగలిగేటాన్ని కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా ఇవ్వగలిగే స్థితికొచ్చాను. సో, ఐఎంసీ అంత ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సైకలాజికల్ ఫ్రీడమ్, హెల్త్ ఫ్రీడమ్ అండ్ అల్టిమేట్‌లీ టైమ్ ఫ్రీడమ్. సో, మీకు బయట అందరూ చెప్తారు నెట్‌వర్క్‌లో టైమ్ ఫ్రీడమ్ ఉంటుందని చెప్పేసి. అది కమిటెడ్‌గా ఉండి, నిజాయితీగా ఒకే ఒక కంపెనీలో ఉండి, మీరు ఎదిగి చూపిస్తే ఆ మాట నిజమవుద్ది. రోజుకొక కంపెనీ మారితే గనుక నిజం అవ్వదు. సో, ఐఎంసీ తోటి స్టిక్ ఆన్ అయ్యండి ఫ్రెండ్స్. మీ లైఫ్ చేంజ్ చేస్తే ఎంత చేంజ్ అవుద్దంటే మీరు నమ్మరు. ఒక ఎండీ స్థాయిలో మీరుండి గనక మీరు ఆలోచిస్తే ఎంత అయితే మీకుంటుందో, అదే స్థాయిని గనక మీరు ఆలోచించగలిగితే అలా ఉంటుంది. మీకొక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. అంటే చాలా ఉన్నాయి. నేను చదివిన వాటిలో కూడా నాకు హార్ట్ టచింగ్ అనిపించినటువంటి 2, 3 స్టోరీలున్నాయి చెప్తాను మీకు. అందులో ఒకటి 'సందీప్ మహేశ్వరి' మోటివేషన్ స్టోరీలో ఒకటి. ఇద్దరు పిల్లలు అడవికెళ్తారు. అడవిలో ఒక బావి లాంటిదేదో ఉంటుంది. ఒక కొలను లాంటిది. అక్కడ అ అడవ అడవిలో ఉండేటువంటి కొంతమంది అక్కడ ఉంటారు కదా! ఆటవికులు. వాళ్ళక్కడ గ్రామస్తులు ఉంటారు. అక్కడ ఉండేవాళ్ళు. అయితే దగ్గరలో ఆ రోజు ఈవినింగ్ అవ్వటం వల్ల ఎవరు లేరు. ఆడుకుంటూ, ఆడుకుంటూ అడవిలోకెళ్ళిన పిల్లలు, పెద్ద పిల్లవాడు 10 ఏళ్ల పిల్లోడు బావిలో పడిపోయాడు. పక్కనే ఉన్న 6 ఏళ్ల పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం గాక. సో, కింద పడ్డ లోపల బావిలో పడ్డ పిల్లోడు అరుస్తున్నాడు. "అరె చింటూ బయటికి లాగరా! నన్ను బయటికి లాగరా!" అని చెప్పేసి. సో, పక్కనే తాడు, బకెట్ ఉంటే తీసి లోపలేసాడు పట్టుకోమని చెప్పేసి. కింద మీద పడ్డాడు, లాగేసాడు. అసలు విషయం ఏంటంటే అర్థం కాని విషయం వాళ్ళిద్దరూ బయటకొచ్చి ఏడ్చుకుంటూ పట్టుకొని ఇంటికొచ్చేసారు. అయితే
వాళ్ళంతా మట్టి చూసి వాళ్ళమ్మ కొట్టడం మొదలుపెట్టింది. "ఏం చేశారు? ఎక్కడ పోర్లొచ్చారు? ఇదంతా ఏం పూసుకొనొచ్చారని" చెప్పేసి. అయితే ఆ పెద్ద పిల్లోడు చెప్పాడు, "అమ్మ నేను బావిలో పడితే తమ్ముడు నన్ను లాగాడు, బయటకి తీసాడంటే అసలు అబద్ధాలు చెప్తావు పైగా" అని చెప్పేసి పెద్ద పిల్లోడిని కొట్టడం జరిగింది. "లేదమ్మా నిజం" అని చెప్పంటే ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తే, "అవునండి పడ్డాడు" తీసుకెళ్తే అంతా స్టోరీ విన్న తర్వాత ఆయన చెప్పాడు. పడ్డది వాస్తవం. వాడు తీసినవాడు వాస్తవం. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది మీరు వాడిని కొట్టడం కాదు. ఆలోచించాల్సింది ఏంటంటే ఎలా తీయగలిగాడు వాడు అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తే ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది అని చెప్పేసి చెప్పడం జరిగిందాయన. అయితే సరే. ఆ పరిష్కార మార్గం ఆయనేం చెప్పాడంటే, "ఎలా తీయగలిగావు?" అని అడిగినప్పుడు ఆలోచిస్తే ఆయన చెప్పాడు. 6 ఏళ్ల పిల్లవాడు ఫస్ట్ వాడికి ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది పాజిటివ్, ఇది నెగెటివ్ అని చెప్పేవాళ్ళెవరు వాడి దగ్గర లేరు. ఫస్ట్ థింగ్. రెండోది తనకు ఆ సమర్థత ఉందా లేదనే విషయం తెలుసుకునే స్థాయిలో తను లేడు. సో, ఈ 2 కారణాల వల్ల వాడు తీయగలిగాడు. తన బలం తనకు తెలీదు. సో, ఈ రకమైన కారణాల వల్ల తెలియదు. అలానే మనం కూడాను ఒక పసిపిల్లవాడిలాగా ప్యూర్ హార్ట్ తోటి నేను చేయగలను అనేటువంటి సంకల్పాన్ని పెట్టుకొని నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉంటూ ఏంటి నెగెటివ్ మైండ్ సెట్‌కి దూరంగా ఉంటూ ఇది చేయగలుగుతాను లేదా అనేటువంటి గుంజాయిషితో గాని లేకపోతే ఈ దాన్నేమంటారంటే అంటే వీటితోటి ఉండకుండా ప్యూర్ అవుట్ ఒక పసిపిల్లోడి మైండ్ లాగా వైట్ పేపర్ లాగా ఉంటూ మీరు చూడండి వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ మీద మీరు ఒక మంకీ బొమ్మ గీస్తే కోతి బొమ్మ గీస్తే కోతే వస్తుంది. ఒక భగవంతుడి బొమ్మ గీస్తే భగవంతుడి బొమ్మే వస్తుంది. ఒక ఫ్లవర్ గీస్తే ఫ్లవర్ వస్తుంది. కాబట్టి మీరు ఒక ప్యూర్ వైట్ పేపర్ లాంటి వాళ్ళు. సో, మీ మైండ్‌ని మీరు ఎలా మార్చుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి కళాఖండం లాగా ఒక అద్భుతమైన శిల్పం లాగా మార్చుకోవాలి. నెగెటివ్ మైండ్ సెట్ తోటి వాళ్ళు నెగెటివ్ అన్నారు. ఇట్లాంటివి చాలా వచ్చినాయి అన్నారు. ఇది చాలా చూసామన్నారు. ఇది కాస్ట్‌లీ గదా! ఇవన్నీ పట్టించుకోవద్దు. కంపెనీ మనకు కొనడానికి ఇంత కాస్ట్‌లీ ఫీల్ అయితే, లేదంటే కొనడానికి ఇంత ఆలోచిస్తే మరి తయారు చేసే వాళ్ళు పెట్టుబడి పెట్టి రిసర్చ్ చేసి వాళ్ళెంత ఆలోచించాలి. కాబట్టి మనం వాళ్ళ కోణంలో ఆలోచించగలిగితే గనక ఎండీ పెయిన్‌ని మనం ఆలోచించగలగాలి. ఇక్కడ కూర్చొని ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి మీరు. ఒక టీచర్ అవ్వాలి. ఒక డాక్టర్ అవ్వగలగాలి. ఒక సైకాలజిస్ట్ అవ్వగలగాలి. ఒక లీడర్ అవ్వగలగాలి. ఒక లీడర్ అవ్వగలగాలి. ఒక జడ్జ్ అవ్వగలగాలి. ఇన్ని క్యారెక్టర్‌లు మీలో నింపుకోవాలి మీరు. ఎందుకంటే నింపుకోలేకపోతే గనక ఫెయిల్యూర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలుగా పారిపోతారు. పారిపోయినప్పుడు ఏమవ్వాలి? మీకు మీరే మోటివేటర్, సెల్ఫ్ మోటివేటర్ అవ్వాలి. ఎందుకు పారిపోతున్నాను నువ్వు? కష్టాలు ఎక్కడ ఉండవా? ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉండవా? ఉంటాయి. అవమానాలు ఎక్కడ ఉంటాయి. లేనిది ఎక్కడ చెప్పండి? భగవంతుడికి వచ్చినాయి అవమానాలు, కృష్ణుడికొచ్చినాయి, రాముడికొచ్చినాయి, మహమ్మద్ ప్రవక్తకొచ్చినాయి, జీసస్‌కొచ్చినాయి. జీసస్ వాస్ క్రూసిఫైడ్. సిలువేసేసారు. తర్వాత సోక్రటీస్‌ని ఎలా చేసి చంపేశారు. సో, అంత ఈజీ కాదు సక్సెస్ ఎవరి జీవితంలో రావటం అనేది. ఆలోచించాల్సిందంటే మనం ఎంత కమిటెడ్‌గా ఉన్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ ఉంటది. సో, మీరు అంత హర్డిల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇక్కడ ఐఎంసీ మనకు అన్ని ప్లాట్‌ఫార్మ్ ఒక ప్లేట్‌లో పెట్టి వేడి వేడిగా రెడీ చేసి ఇచ్చింది. మీరు వండుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని వేడి వేడిగా తినగలిగితే మీరు అదృష్టవంతులే ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేయాలి. కంపెనీ ఒక సింపుల్ స్లోగన్‌లో చెప్పిందండి. ఏంటి? చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. చేంజ్ ద థాట్, చేంజ్ ద లైఫ్. సింపుల్. ఈ కాన్సెప్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే మన బ్రెయిన్ అన్నిటికి వాడకూడదు. ఏమవుద్దంటే మనం చూడగలిగే కోణం కొంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే మనం చూడగలిగే కోణం కొంత ఉంటుందో ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు మనకన్నా కొన్ని వందల కిలోమీటర్ల ముందు చూడగలిగారు. అది మంచిదా కాదా, ఉపయోగపడుద్దా లేదా సెలెక్ట్ చేసుకోండి. సమాజానికి ఉపయోగపడుద్దా లేదా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎవరికన్నా భారంగా మారుతుందా లేదా చూసుకోండి. ఇన్ని కోణాలు పరిశీలించిన తర్వాత మంచిది అని ఒకసారి క్లారిటీ వచ్చి 10 మందికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగం ఉంది. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పీపుల్ మనకన్నా ముందున్నారు అని అనిపించినప్పుడు నో కాంప్రమైజ్ ఫ్రెండ్. భూమి, ఆకాశం ఏకమైనా సరే నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. ఏమన్నా గాని. తిండి లేదా? నో ప్రాబ్లమ్. ఉపవాసం ఉండు. బాడీలో ఇమ్యూనిటీ పెరుగుద్ది. ఏం కాదు. నడిచెళ్ళు ఏమవుతది? రోడ్డు పక్కన నీళ్లు తాగు. నథింగ్ విల్ హ్యాపెన్. సో ఫ్రెండ్స్ ఆ స్థాయికి గనుక మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేకపోతే డబ్బుంటే ఎవరైనా చేస్తారు ఫ్రెండ్స్. డబ్బు లేనప్పుడు చేయాలి. అదే రియల్ లైఫ్. ఐఎంసీ ఆపర్చునిటీ జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్స్. జీరో ఇన్వెస్ట్‌మెంట్. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే అర్థం ఏంటి? వందల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి నెలకి కోట్ల రూపాయల వాళ్ళ లాభాల్లో షేర్ ఉంది. మీరు వాడుకోండి, బాగుపడండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నేను ఫారెన్ ట్రిప్పులు తీసుకెళ్తాను అంటుంది. తప్పిస్తా అంటుంది. ఎంజాయ్ చేయమంటుంది. ఇంతకన్నా ఆపర్చునిటీ ఎక్కడొస్తది ఫ్రెండ్స్ చెప్పండి. అందుకే దృష్టికోణాన్ని పర్సెప్షన్ మనం దృష్టికోణాన్ని గనుక మార్చగలిగితే చూసే విధానం మార్చాలి. నేను చేయటం వల్ల కంపెనీ వాడు బాగుపడతాడు. నువ్వు కాకపోతే నాలాంటి వాళ్ళు కోటి మంది. మనలాంటి వాళ్ళు వాళ్ళకి. కానీ మన లైఫ్ ఎప్పుడు సెటిల్ అవ్వదు. ఒక చోట స్థిరంగా నమ్మకంతోటి పర్ఫెక్షన్‌గా ప్రేమతోటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే దెబ్బతింటారు ఫ్రెండ్స్. ప్రేమ కంపల్సరీ. యూ హావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ ప్రొడక్ట్. మీ మీద మీకు ప్రేమ ఉండాలి. మీ ఫ్యామిలీ మీద ఎలాంటి ప్రేమ ఉంటదో అంతకు మించిన ప్రేమ మీరు ఐఎంసీ మీద నిజాయితీగా పెంచుకోవాలి. పెంచుకొని పక్కవాడు కూడా నాలాంటి మనిషే వాడు కూడా బాగుపడాలి అని గనక మీరు ఆలోచించగలిగి ఆ స్థితిని మీరు పెంచుకుంటే సక్సెస్ మీ ఇంటి చుట్టూ సాటిలైట్ గా ప్రొజెక్షన్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఆహ్, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక నన్ను మోటివేట్ చేసిన స్టోరీ ఏంటంటే రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత ఆహ్, శ్రీరాముడు అయోధ్య అన్ని అవనాలు దాటుకుంటూ దండకారణ్యం దగ్గరికి వచ్చిన తర్వాత
సుగ్రీవుడితో మైత్రి జరిపిన తర్వాత యుద్ధానికి బయలుదేరే ముందు, రామేశ్వరానికి వెళ్లే ముందు, శ్రీలంకకు వారధి కట్టే ముందు, ఆహ్, లంకకు వారధి కట్టే ముందు అక్కడ ఒక సమావేశం జరుపుతారు. ఆ సమావేశంలో రాముడి యొక్క అధ్యక్షతన అన్ని మన ఈ సుగ్రీవుడి యొక్క సైన్యం మొత్తం, అంటే కోతుల రూపంలో సైన్యం మొత్తం, హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను, నీలుడు, విభీషణుడు, చాలా మంది నీలుడు వీళ్ళందరూ వచ్చేసి సమావేశం అవుతారు. ఆయన ఒకటే చెప్తాడు, మానసిక బలహీనత అంటే మానసిక బలహీనత ఉన్న, శారీరక బలహీనత ఉన్న వాళ్ళు యుద్ధంలోకి రావద్దు అంటే. మీరు యుద్ధంలోకి వెళ్ళాలంటే శారీరకంగా బలంగా ఉండాలి. జీవితం అనేది యుద్ధం ఫ్రెండ్స్. అక్కడ రామాయణంలో రాముడు ఒక్కడే కాదు యుద్ధం చేసింది. మనకు రాముడు క్యారెక్టర్ మనది ఇక్కడ. సో నిజాయితీగా ఉండాలి, ధర్మం కోసం పోరాడాలి, సమాజం కోసం పోరాడాలి. బట్ బలహీనంగా ఉండకూడదు. మానసికంగా, శారీరకంగా 2 స్ట్రాంగ్ ఉండాలి. 2 స్ట్రాంగ్ గా లేకపోతే స్ట్రాంగ్ గా చేసుకోవాలి. అంతేగాని లేదని చెప్పి వదిలేయకూడదు. ఎందుకంటే గాలి పీల్చట్లా, అన్నం తినట్లా, మరి వదిలేస్తున్నామా? లేదు కదా! పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం తెలుసో తెలియకుండా. కాబట్టి మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. మోటివేట్ చేసుకోవాలి. ఎవరో వస్తారు నన్ను మోటివేట్ చేస్తారనే స్థాయిలో ఉండకూడదు. వాళ్ళ డబ్బులు నావి అనుకోకూడదు. మన డబ్బులు వాళ్ళు అనుకోవాలి కానీ వాళ్ళ డబ్బులు మనం అనుకోకూడదు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం మనకి మనంగా మోటివేట్ చేసుకుంటూ, తర్వాత ఒకవేళ మనం మోటివేట్ చేసుకునే స్థితిలో ఉంటే మన సీనియర్స్ ఫోన్ చేస్తే, మన సీనియర్స్ లైవ్ మోటివేటర్స్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినా చూసినా వాళ్ళని చూస్తేనే కిక్ వస్తుంది. రియల్ గా చెప్తున్నా, ఉన్నాయి కోపం వచ్చిన సంఘటనలు ఉన్నాయి, బాధపడే సంఘటనలు ఉన్నాయి, దూరం వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి, దగ్గరకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఉగాది పచ్చలాగా జీవితంలో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి నా జీవితంలో కూడాను. సో వాళ్ళని చూసిన తర్వాత నాకు మోటివేషన్ అనిపిస్తూ ఉంటుంది. రియల్ గా బాధపడాల్సి వస్తుంది, అర్థం చేసుకుంటూ ఉంటారని చెప్పేసి కొన్ని మాత్రమే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఉన్న అన్ని కష్టాలు వాళ్ళు అవకాశం వచ్చింది. షేర్ చేసుకునే అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు, ఎందుకంటే నేచర్ లో మనం బతుకుతున్నాం ఫ్రెండ్స్. నేచర్ నాలుగు ఏమైంది, అంటే ఈ రోజు మరి నీళ్ళు ఎక్కడికి పోతాయి, భూమిలోకి పోతాయి. మరి ఈ రోజు ఆర్ఓ వాటర్, మరి వచ్చి కాలంలో నీళ్ళు తాగేవాళ్ళు, మరి ఈ రోజు ఆర్ఓ వాటర్ నీళ్ళు తప్ప బతకలేదు. నీళ్లు తాగితే రోగాలు వస్తున్నాయి. మరి నీళ్లు తాగకుండా బతకగలుగుతాడా? లేదు. మరి నీళ్ళని ఎవరు పాడు చేశారు? మనమే పాడు చేస్తాం. సో కాబట్టి నేచర్‌ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. మనకన్నా ముందు అశోక్ భాటియా గారు, సచిన్ భాటియా గారు కంకణం కట్టుకొని మన కోసం వచ్చారు. కాబట్టి మనకు నేచర్‌ని రక్షించుకునే అవకాశం వచ్చింది. కెమికల్స్ ఫ్రీ లైఫ్, కెమికల్ ఫ్రీ లివింగ్, హెల్తీ లివింగ్, వెల్తీ లివింగ్. ఇప్పుడు చూడండి, ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వ్యక్తికి ఆకలిస్తుంటే దొంగతనం చేసేటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆకలి వల్ల దొంగతనం. వాళ్ళు చేయాలని ఉద్దేశం కాదు. సో అటువంటి వ్యక్తికి కూడా మనం ఆపర్చునిటీ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఈ రోజు. ₹50తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక అలో జ్యోతితో స్టార్ట్ చేసుకోవచ్చు. శ్రీ తులసితో స్టార్ట్ చేసుకోవచ్చు. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నలుగురికి దారి చూపించొచ్చు. రిటైలింగ్ చేసుకోవడం వల్ల ఇన్‌కమ్ వస్తుంది. సో ఇట్లా అనేక రకాలుగా మనకి సోర్స్ అనేది మనకి ఇన్‌స్పైర్ చేస్తుంది. ఎన్ని రకాలుగా వచ్చినా నాకు ఇన్‌స్పిరేషన్ అనిపిస్తుంది ఐఎంసీ అనేది. సో ఫ్రెండ్స్, నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు కంపెనీ నాకు మీతో నా గుండెలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని షేర్ చేసుకునే అవకాశం గాని, ఈ సంతోషాన్ని మీ ముందు అందరికి గ్రాటిట్యూడ్ అంటే సభాముఖంగా కొన్ని వేల మంది ఉన్నటువంటి నా టీమ్‌కి ఒక్కడితో స్టార్ట్ అయిన ఈ రోజు నా టీమ్ ఈ రోజు 25,000 దాకా సుమారుగా ఇందాక సార్ చెప్పినట్టుగా ఇన్ని వేల మంది జర్నీ అనేది తోడవడం జరిగింది. ఎందుకంటే దానిలో ఉన్న ప్యూరిటీ, కంపెనీ విజన్, మనలో ఉన్న కమిట్మెంట్, మన సీనియర్స్ కోఆపరేషన్ వల్ల ఈ రోజు ఈ సక్సెస్‌ఫుల్ ఈ రోజు ఇక్కడ జరిగింది. ఉన్నాయి మిస్టేక్స్ ఉన్నాయి, అండర్‌స్టాండింగ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, లెవ్వని అనట్లేదు. మన సీనియర్స్ మీద కూడా ఒక్కోసారి నాకు తెలియక కోప్పడ్డాను. వాళ్ళని సభాముఖంగా క్షమించమని అడిగాను. వాళ్ళు క్షమించారు. సో ఇట్లా అనేక రకాల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మనకి. తెలిసి తప్పులు చేస్తాం, తెలియక తప్పులు చేస్తాం. జీవితం అంతే. కాబట్టి మనం మార్పు ఎంత స్ట్రాంగ్ గా కోరుకుంటే లైఫ్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న వాటికి పరిగెత్తద్దు. ఎంత స్ట్రాంగ్ గా కమిటెడ్ గా మీరు ఉన్నారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ బాగా ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి మీరు అనుకుంటే ఒకే చోట స్థిరంగా ఉండి ఒకటే లైఫ్ ని, మంచి లైఫ్ ని, ఆనందంతో కూడినటువంటి జీవితం వాళ్ళకి ఇవ్వండి. గర్వంగా చెప్పుకునేలాగా ఉండండి. ఒకప్పుడు ఐఎంసీ గురించి చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఆలోచించేవాడు, ఈ రోజు ఐఎంసీ చేస్తున్నాడు అని చెప్పే స్థాయిలో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడాను. సో విఆర్కే అంటే ఒక ఒక అంటే మనకి ఒక పేరు, మనకి ఒక ఐడెంటిటీ, ఎంతో గౌరవంగా అరే మనం చూడటం కోసం మన టీము ఎంతో ఆశ్చర్యంగాను, ఆనందంగాను, ఆసక్తిగాను, సంతోషంగా ఎదురు చూస్తుంటారు మా సీనియర్ ని కలిసి అనేటువంటిది. సో నేను ఆనంద్ బాజ్పేయి గారితో ఫోటోలు దిగినవి, తర్వాత అఖ్తర్ గారితో ఫోటోలు దిగిన స్టార్టింగ్ డేస్ లో, తర్వాత ప్రేమ్ గారితో ఫోటోలు దిగి మా టీమ్ లో పెట్టేవాళ్ళు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. అలానే వాళ్ళు కూడా మనతో పాటు దిగటం, వాళ్ళు ఆనందంగా మాట మనం సెలబ్రిటీ లాగా మారటం. అంటే మన ప్రపంచం మనది. సెలబ్రిటీ అంటే బిల్డప్ కోసం నేను చెప్పట్లేదు. మళ్ళీ మన వరకు ఒక చిన్న ప్రపంచం, మనకు ఆనందమైన ప్రపంచం. ఒక చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం లాగా ఒక 25,000 మంది ఒక చిన్న ఫ్యామిలీ మాది. ఇది ఒక 1 ఇయర్ లో 1,00,000, 2,00,000 ఫ్యామిలీ అవుతుంది సంతోషంగా. అందరి టీములు అలానే ఉన్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇంత బ్యాకప్, ఇంత స్ట్రెంగ్త్, ఇంత స్టెబిలిటీ, ఇంత ఫ్లెక్సిబిలిటీ, అంటే మీరు ఇంత విజనరీ మనం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనకి లైఫ్ లో
డబ్బు సంపాదించచ్చు కానీ పేరు, ఆనందం సంపాదించడం అంత ఈజీగా రాదు. అది నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఈ రోజు మీరు ఐఎంసీని కళ్ళు మూసుకొని మీరు ఇక్కడ హాలిడేకి 1 ఇయర్ పాటు హాలిడేకి వెళ్ళినా మీకు డబ్బులు రావడం ఆగదు ఫ్రెండ్స్. నేను చెక్ చేసుకున్నాను 1 ఇయర్ పాటు దూరం ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి కొన్ని కారణాల వల్ల. కానీ నాకు ఇన్‌కమ్ యావరేజ్ 1.5కి ఏ రోజు తగ్గలేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కూడా. సో కాబట్టి ఫ్రీడమ్ అనే పదానికి మళ్ళీ ఒక కొత్త డెఫినిషన్ ఏంటంటే ఐఎంసీ అంతే. సో మన సీనియర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన సీనియర్స్ కి, మన కంపెనీ ఎండి గారికి, అశోక్ భాటే గారికి, వీణా భాటే గారికి, సత్యన్ భాటే గారికి, ఆయన గారి వైఫ్ కి, తర్వాత ఐఎంసీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, తర్వాత మన కోసం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎవరైతే కష్టపడుతున్నారో ఐఎస్సీలో వాళ్ళందరికీ, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సహకరిస్తున్న వాళ్ళందరికీ, మన సీనియర్స్ కి, మన టీమ్ కి, మీ అందరికీ సభాముఖంగా పాదాభివందనం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు ఈ సక్సెస్ అనేది ఇది స్టార్టింగ్, ఇది జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైన లైఫ్ మనం గడపచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మర్చిపోండి, మీరు ఐఎంసీలో జాయిన్ అవ్వండి, లైఫ్ ని చేంజ్ చేసుకోండి, కష్టపడండి ఫ్రెండ్స్, కష్టాన్ని ఇష్టపడండి, షార్ట్ కట్ ఇష్టపడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ ఎప్పుడు లైఫ్ కాదు. సో చెట్టులాగా ఎదగండి. రాకెట్ లాగా ఎదిగితే పడిపోతారు, చెట్లాగా ఎదిగితే ఎప్పుడు పడిపోరు. మరి చెట్లాగా వెడల్పుగా ఎదగండి, తాటి చెట్లాగా నిలువుగా ఎదగండి. ఎంత స్ట్రాంగ్ గా మీరు ఉంటారనే దాన్ని బట్టి అన్నిటిని తట్టుకుంటారు. రాకెట్ లాగా ఎదిగితే రాకెట్ లానే పడిపోతారు. సో కాబట్టి ఫాస్ట్ వద్దు, షార్ట్ కట్స్ వద్దు. సిస్టమేటిక్ గా, స్టేబుల్ గా, ప్యూర్ గా, క్లారిటీ తోటి, ట్రాన్స్పరెంట్ మేనర్ తోటి ఉండండి. ఎంత వచ్చినా ప్రతి రూపాయి తృప్తిగా ఉంటుంది. ఈ రోజు ప్రతి రూపాయి తిన్న ప్రతి రూపాయి వంట పడుతుంది. సో అందరికీ సభాముఖంగా వందనం చేస్తూ, పాదాభివందనం చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ఈ భగవంతుడు, నాకు అవకాశం ఇచ్చిన మన నా గురువులకి, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇట్లు మీ విఆర్కే అంబాసిడర్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. గో క్రౌన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ విఆర్కే గారు. థ్యాంక్ యూ అండి. గ్రేట్ స్పీచ్. అండ్ మా అందరు వ్యూవర్స్ కి చాలా ఇన్స్పైర్ చేశారు, మీరు చాలా మోటివేట్ చేశారు. మీ లైఫ్ జర్నీ నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్. మీరు ఫేస్ చేసిన అన్ని ఇబ్బందాలు, మీ ఫేస్ చేసిన అన్ని ఛాలెంజెస్, ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇవాళ మాకు చాలా తెలియలేని విషయాలు, నాకు కూడా తెలియదు, మీరు అన్ని చెప్పారు. ఇంత క్లియర్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా, విత్ హార్ట్, ఫ్రమ్ హార్ట్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ హార్ట్ టచింగ్ story. And I wish that God blesses you with more success. Thank you. Very good health. And మీలో మీ టీం కోసం ఆ ప్రేమ చూసి, మీలో మీ టీం కోసం ఒక రియల్ కనెక్షన్ మీద ఏదో ఉంది కదా, మీకు మీ టీం కోసం ఉంది. దట్ ఈస్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఐ విష్ దట్ వచ్చిన కాలంలో మీలాంటివి వండర్ఫుల్ లీడర్స్ మీరు తయారు చేస్తారు మీ టీంలో. విఆర్కే గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఐఎంసీ ఆంధ్ర తెలంగాణలో ఏమీ లేదు. అప్పుడు వన్ ఆఫ్ ద ఫౌండర్ లీడర్స్ లాగా నాతో పాటు వర్క్ చేశారు. అండ్ ఐ హావ్ సీన్ హిమ్ రియలీ, ఆయన రియలీ హార్డ్ వర్కర్. గ్రౌండ్ అంటాం కదా మనం, గ్రాస్ రూట్ లెవెల్ హార్డ్ వర్కర్. ఇవాళ కూడా ఆయన కంఫర్ట్ చూడరు, ఎక్కడ వెళ్ళినా ఆయన he will do all the hard work. So that is one of the greatest qualities of Mr. Visveswar Rao, and I really appreciate that. And meeto chala nenu learn chesina ivala. So thank you for giving all the inspiration and motivation to all of us. And God bless you, and God bless your entire team. And I'm telling you all viewers that ochina rojulo in the future you have to watch out for this guy. He is one of the very very key contenders for becoming crown president very fast, because his team is really doing very good. So wish you all the very best, Mr. VRK, and wishing all our viewers a very very best. Under IMC associates ki నేను హృదయపూర్వకంగా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు మీ విలువైన సమయం తీసేసి ఈ కార్యక్రమంకి చూశారు. మళ్ళీ రేపు మన మధ్యలో ఇంకా ఒక గ్రేట్ లీడర్ వస్తున్నారు. ఆయన కూడా తెలుగులోనే మీకు ఇన్స్పైర్ చేయడానికి అండ్ మీకు ఒక మార్గం చూపించడానికి వస్తున్నారు.
So stay tuned. Tomorrow 1 p.m. again we will meet, and till that time, thank you very much, Mr. VRK. God Thank bless you. you, Thank and you. Thank you. I wish you all that you stay safe and you stay healthy. God bless you. Thank you, sir. Love you all. Thank you. Good IMC. Thank you.